అయ్యా నమస్కారం. నమస్కారం. మీ ఇంటికి వచ్చి ఎన్నాళ్ళైందో మీకు గుర్తుందా? నేను కరోనా ముందు వచ్చారు, మీరు వచ్చాక కరోనా వచ్చింది. ఇంకా నయం, నేను తీసుకొచ్చాను అనలేదు. మీరు వెళ్ళి పంపించారు. కరెక్ట్గా 5 ఏళ్ళు అయింది సార్ ఇంటికి వచ్చి. నేను ఇంటర్వ్యూ అడిగితే ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఈ రోజు కలుస్తున్నాం మళ్ళీ మనం. టైం రావాలి దేనికన్నా. కానీ అప్పటికిప్పటికి చాలా పాడయ్యారండి. వ్యక్తిగా పాడైపోలేదు, శరీరం పాడైపోయింది. నారాయణ అదే పాడైపోయారంటే వేరే అర్థం చేసుకుంటారండి. పాడైపోయారంటే వీటికి అలవాటు పడిపోయాడు, ఈయన పాడైపోయాడు, అలా పాడైపోయాడు. అంటే శరీరంగా ఆరోగ్యపరంగా కొంచెం దెబ్బతిన్నమాట వాస్తవం. కరోనా ఎఫెక్ట్, కరోనా తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అన్నారు. అట్లా కాస్త యమపురి గేట్స్ దాకా వెళ్ళి వచ్చాను 2 సార్లు. సో దాంతో కొంచెం బాగానే దెబ్బతిన్నా. ఒక 10 కేజీలు తగ్గిపోయాను. నార్మలే, నేను మామూలుగా నార్మల్, దానికన్నా తగ్గిపోయాను ఒక 10 కేజీలు. మనిషి జీవితం ఎంత ఫాస్ట్గా అయిపోతుందండి. అనుకుంటాం ఏంటంటే ఒక 10లోనో టీనేజ్లో ఉన్నప్పుడేమో ఇంకా ఇన్నేళ్ళు ఉంది లైఫ్, ఎంతో చేయొచ్చు, ఇప్పుడే ఉందిలే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా సినిమాలు చూద్దాం, ఎలాగంటే ఫ్రెండ్స్తో తిరుగుదాం అనిపిస్తుంది. వన్స్ ఒక 30, 40, 50, 60 వచ్చేటప్పటికి ఏంటి అప్పుడే అయిపోయిందా జీవితం, ఇంత వయసు వచ్చిందా అని అనిపిస్తుందా? మనిషి గురించి వయసు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రైటర్గా మీరేం చెప్తారు అంటే ఏమంటారు? నాకు భయపడ్డా ఫస్ట్. నేను మీరు దివాకర్ బాబుతో చేస్తున్నారా, చాగంటి కోటేశ్వర గారితో చేస్తున్నారా డౌట్ వచ్చింది. అయ్యో నారాయణ, అంటే వయసు లేదండి, వయసు జీవితం ఇవన్నీ మాట్లాడితే అట్టేంటి ఇటు వెళ్తున్నారు, ఒక నన్ను మర్చిపోయారా? లేదు. ఒక ఇంటర్వ్యూని ఒక రైటర్ అని నేను రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడిగితే చూసే వాళ్ళకి ఈ ఒక్క పాయింట్ తప్ప ఆయన జీవితంలో ఇంకేం లేదా అనుకుంటారు. సో మీలో ఉన్న భక్తిని, మీలో ఉన్న సొసైటీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని నేను కవర్ చేసినప్పుడే ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. మిమ్మల్ని 360 degreesలోంచి నేను జనాలకు చూపించగలుగుతాను. అంటే ఇది ప్రపంచంలో అందరూ చాలామంది చెప్పేసిన విషయం ఇది సార్. జీవితం గురించి, ఆయుష్ గురించి, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం చెప్పలేము. కాబట్టి ఏంటంటే మీలో ఉన్న వయస్సు ఇచ్చే ధైర్యం, పసితనం, ఒక డబ్బాలో గులకరాళ్ళు పోసి ఆడిచ్చారనుకోండి, పసితనం ఏం చేస్తుందంటే కేరింతలు కొడుతుంది. యవ్వనం లయని వెతుక్కు నాట్యం చేస్తుంది. అదే డబ్బాలో గులకరాళ్ళు పోసి వినిపిస్తే వృద్ధాప్యం విసుక్కుంటుంది. తేడా ఏంటి? ఒకటే, అదే డబ్బా అదే రాళ్ళు, ముగ్గురు 3 విధాలుగా తీసుకున్నారు. జీవితం అంతే. అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. ఏదన్నా బ్రహ్మాండం. శ్రీశ్రీ గారు అన్నట్టు, పువ్వు పూస్తే నా కోసం, గాలి వస్తే నా కోసం, వర్షం వస్తే నా కోసం అనే వయసు ఒకటి. నాకే కావాలనుకునే వయసు ఒకటి యవ్వనం. ఇంకా చాలే అనుకునే వయసు వృద్ధాప్యం. ఇంకా చాలే అనుకోవడానికి, ఇంకా నాకు చాలే అని కాదు, ఇంకా నేను ఎందుకు భారం అనే ఒక స్టేజ్ వస్తుంది ప్రతి వాళ్ళకి. అంటే మనిషి తన బరువు తనకు ఎప్పటికీ బరువు కాదు, ఏ మనిషి కాడు. కానీ మనిషి పోతే నలుగురు ఎత్తాలి, అంత బరువు. అంటే నలుగురు ఎత్తే బరువును వీడు ఒకడే మోస్తున్నాడు. ఎలా మోయగలుగుతున్నాడు? ఏ శక్తి మోస్తోంది లోపల? సో మీరు ఒకటి అడిగితే ఒకటి చెప్తున్నారు. ఏం లేదు సార్. ఇంతకీ ప్రతి వాళ్ళకి బ్రతకాలనే ఉంటుంది, ఇది సాధించాలనే ఉంటుంది, చేయాలనే ఉంటుంది. ఆయా వయసులని బట్టి, ఆయా స్థితిగతుల్ని బట్టి వాళ్ళ వ్యవహారం ఉంటుంది. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి దగ్గర 50 సంవత్సరాలు అయిందండి? లేదు, 1986. నేను రచయితనైంది 50 ఏళ్ళు. రచయితగా 50 ఏళ్ళు. రచయితగా నాకు 50 ఏళ్ళు. సినిమా ఫీల్డ్కి వచ్చింది 86. అంటే 14 ఏళ్ళు, ఇది ఒక 4, 18 ఏళ్ళు, 20, 35 ఏళ్ళు, 38 years నా ఫస్ట్ పిక్చర్ రాసి. యాక్చువల్లీ స్వప్న ఇంటర్వ్యూలో ఫ్యామిలీ గురించి, అసలు మీ బ్లడ్లోనే ఒక రైటర్ ఉన్నారన్న విషయం ఇదంతా వివరంగా చెప్పారు. అందుకని అవి ఏమీ కూడా రిపీట్ చేయదలుచుకోకూడదు, అందరికీ ఎక్కువ తెలిసిపోకూడదు. అదే మళ్ళీ రిపీట్ చేయడం నా ఉద్దేశం, అంతకుమించి ఏం లేదు. యాక్చువల్లీ నేను నెట్లో చూసినప్పుడు చూడాలనుంది సినిమాకి మలయాళం వెర్షన్ కూడా మీరే రాశారు అని చెప్పనుంది. ఎంతవరకు నిజం సార్ ఇది? మలయాళం వర్షన్ వచ్చిందన్న విషయం కూడా నాకు తెలియదు. ఇది ఇలా ఉంటుంది నెట్లో ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ మలయాళంలో ఆ సినిమా రీమేక్ చేశారా, షూట్ చేశారా? రీమేక్ చేశారట, మరి మనకు తెలియదు. సో నాకు అసలు మలయాళంలోకి వెళ్ళిందన్న విషయం కూడా తెలియదు నాకు. చూడాలనుందికి మాత్రం మీరు చూడాలనుంది నేను చేశాను, ఏం పని చేశాను.
మంచి సినిమా చాలా బాగా నాకు రాసే అవకాశం కుదిరింది నాకు. నిజంగా అద్భుతం అండి అసలు. ఆ సౌందర్య గారిది, చిరంజీవి గారిది అందులో దాంట్లో అక్కడ లవ్ లెటర్ రాశాడని చెప్పి వినిపిస్తుంది. అవును అవును. ఏంటంటాడు అది పెట్టేది పద్మావతి మేడం కూడా పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే అయిపోయాను నేను కోతి, ఆ తర్వాత అధోగతి. ఇది ఎలా రాశానంటే కలకత్తా సెట్ వేసాం ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో. ఆయన ఇక్కడ కవిత ఉంటే బాగుంటుందండి అని ఎలా కూడా ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. ఎలా అంటే మీరే యమలీలో రాశారు ఒకటి, గల్లీలో నా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని యమలీలో రాశారు కదా, అంత క్లిక్ అవ్వాలండి ఇది. మరి ఏం రాస్తారో మీ ఇష్టం, ఇక్కడ అది ఉండాలి అని చెప్పి ఆయన షూట్ చేసుకుంటారు. పైన చిరంజీవి గారు, సౌందర్య వీళ్ళందరూ పైన 3వ అంతస్తు 4వ అంతస్తు అది షూట్ చేస్తున్నారు. నేను కింద కూర్చున్నా. ఎవరు షాట్ అవగానే వాళ్ళు పక్కన వచ్చి కూర్చుంటారు కదా. ఆ సౌందర్యం ఏం చేసింది, ఆ రైలింగ్ పక్కన వచ్చి కూర్చుంది. మేకప్లో ఉంది, గిఫ్ట్ బాగా దట్టించి ఇలా కూర్చుని ఉంది. నేను కింద అమ్మాయిని చూస్తుంటే పద్మావతి నీ ఎర్రని మూతి పడింది. ఇంకా నెక్స్ట్ లైన్ వచ్చేసాయి, చూడగానే పోయింది నా మతి, అది పోయింది నా పని కోతి, తర్వాత అధోగతి అని పంచులు. అది బాగా రాయలేదే నేను, నా చెల్లి పెళ్ళి మళ్ళీ గలీలో మళ్ళీ అంత స్టాండర్డ్ రాలేదే ఇది అనుకున్నా. అయ్యో. బట్ వాళ్ళు నవ్వారు వెంటనే. చిరంజీవి గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా హిట్ తర్వాత పిచ్చి పాపులర్ అయిపోయింది అది చాలా. ఇప్పటికీ చూడాలనుంది సినిమా పేరు చెప్తే పద్మావతి నీ ఎర్రని మూతి అంటారు. అవును, ఆ లెటర్ అప్పుడు ఎక్కడో ఎందుకు ఇప్పుడు ఆ సీనే అదొక్కటే గుర్తొచ్చింది చూడండి టక్కన. అంతగా పాపులర్ అయింది అది. నిజం. మీ చేతి నుంచి జాలువారిన అన్నీ కూడా అసలు మీ ముద్ర వేసేసుకున్నాయి అన్నింటికి. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు మీరు రాసిన కవిత మీకన్నా మేడం చక్కగా పక్క నుంచి అందిస్తున్నారు. మేడం కూడా ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడే. నిజం చెప్పండి, ఎప్పుడైనా రాసినప్పుడు ఇన్నేళ్లలో ఇలా ఎందుకు రాశారని మేడం ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని? ఇలా ఎందుకు రాశారని బాగుంటే బాగుందని చెప్తుంది, బాగాలేదని చెప్తుంది. సినిమాలో అంత అవకాశం ఆవిడకి లేదు, ఎందుకంటే బయట ఎక్కడ కూర్చొని రాస్తాను, బయట సినిమాలో షూటింగ్ అయిపోతుంది. నాటకాల విషయంలో నేను ఫస్ట్ శ్రోత ఆవిడే. నాకు రాస్తూ 4 పేజీలు రాసిన తర్వాత మంచి బాగా రాస్తే ఏదైనా వెళ్ళి నేను చెప్తాను ఇలా రాశాను మంచిది పడింది. సబ్జెక్ట్ చెప్తే బాగాలేదు వద్దనేస్తుంది, బాగాలేదు ఏముంది దీంట్లో అని అడుగుతుంది, మానేస్తాను. అయ్యో, అయితే మేడం ఇచ్చే ఒక సలహానండి లేదంటే ఎందుకంటే పట్టించుకుంటారు? అయితే ఆవిడ కళాకారుల కుటుంబం నుంచి వచ్చింది. షీఈ్ క్వాలిఫైడ్ మ్యూజిక్, కర్ణాటక మ్యూజిక్, క్వాలిఫైడ్ ఇన్ కూచిపూడి డ్యాన్స్. వాళ్ళ ఫాదర్ మ్యూజికాలజీ ప్రిన్సిపల్, మదర్ ప్రిన్సిపల్. సో ఆర్ట్ పట్ల అది పండదా. తర్వాత నావెల్స్, ఇంగ్లీష్ నావెల్స్ బాగా చదువుతుంది కనుక జడ్జ్ చేయగలుగుతాం. అయితే ఒక్కోసారి జడ్జిమెంట్ అనేది రకరకాలుగా ఉంటుంది. బట్ నేను కరెక్ట్గా తీసుకుంటాను ఆవిడ దగ్గర నుంచి. కొన్ని తీసుకోకపోతే ఆవిడ కోపం రాదు, అలాగే చెప్తే కూడా నాకు కోపం రాదు. ఇది బాగాలేదని వేరే వాళ్ళు అంటే మరి ఎలా రియాక్ట్ అవుతానో తెలియదు, కానీ ఆవిడంటే నాకు కోపం రాదు. నేను ఎంతో ఆశ పెట్టుకుంటాను, ఇది ఇంత బాగుంది. ఏం బాగుంది? మీ మగవాళ్ళకి మాత్రం ఎస్పెషల్లీ భర్తలకి, ఎవరైతే సొసైటీలో ఉన్న భర్తలు అందరూ ఉన్నారో, వైఫ్ చెబితే మాత్రం పట్టించుకునే పరిస్థితి చాలా తక్కువే. కానీ మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. అవును, చాలా. ఇక్కడే ఉంది, అడగండి మీరు కావాలంటే. అవును, ముస్లిమ్స్ వాళ్ళు అవుతున్నారు మేడం ఇక్కడ. మీకు అసలు మేల్ ఈగో లేదని అయితే యాజ్ అ రైటర్గా ఈగో ఉందండి, ఇలా లేకుండా ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఎ మేల్ అది లేకుండా ఎలా ఉంటుంది. అది సృష్టి ధర్మం అండి. అది కొత్తగా తెచ్చిపెట్టి మీకు ఫీమేల్ ఈగో లేదా ఉంటుంది, అది సృష్టి ధర్మం. అయితే ఇద్దరు కలిసి బతకాలనుకున్నప్పుడు వీళ్ళు కాస్త ఈగో తగ్గించుకోవాలి, వాళ్ళు కాస్త ఈగో తగ్గించుకోవాలి తప్ప అసలు లేకుండా ఉండటం అన్నది సృష్టికి విరుద్ధం. అది కమ్ బ్యాక్ టు చూడాలనుంది సినిమాకి అసలు ప్రతి డైలాగు ఇన్నాళ్ళు అయిపోయింది సార్ సినిమా వచ్చి, అయినా కూడా ఆ సినిమా ఇప్పటికీ చూసినా ఆ కొత్తదనం ఎక్కడికి పోదు. ప్రతి డైలాగు మనసుకి అలా గుర్తుండిపోతుంది ప్రతి ఒక్కరికి. బికాస్ అక్కడ ఆ సబ్జెక్ట్లో ఆ సన్నివేశంలో ఉన్న పవర్ ఉంటుంది. మనం రాయడం కూడా ఏదో తాత్కాలికంగా ఇక్కడ పేరితే చాలు అనుకోకుండా కొంచెం ఇన్డెప్స్కి వెళ్ళి ఆ క్యారెక్టరైజేషన్లోకి వెళ్ళి రాస్తే ఉంటే చిరకాలం. ఇప్పుడు నాకన్నా ముందు రాసినటువంటి ఆత్రేయ గారి ఉన్నాయి, పింగళి గారి ఉన్నాయి. అవును, మరి అద్భుతాలు చెప్పుకోవట్లే ఇప్పటికీ. కరెక్ట్.
అట్లాగే మన తర్వాత ఎవరో చెప్పుకుంటారు. మేడం ఉన్నారు, సార్ మర్చిపోతుంటే అందిస్తున్నారు, సో ఇది కూడా వేయండి. సార్ ఏమంటున్నారంటే వెటకారంగా నా పక్కన వచ్చి కూర్చో, నా ఎంట్రీకి నువ్వు కూడా వచ్చి కూర్చో అంటున్నారు. ఏమండి? అవును అన్నప్పుడు ఆయన వచ్చి చదువుతున్నారు పైగా. ఇది హైలైట్. మీ పక్కన బుద్ధుడు మీకు కొంచెం గ్లామర్ని యాడ్ చేద్దామని మా మణిగారు కాస్త ముందుకు జరిపారు అంతే. చెప్పండి. ఏ కథలోనైనా సరే మనకి భారతాన్ని నేర్పింది కదా, అదే భాగవతం నేర్పింది కానీ ఇంకోటి కూడా నేర్పింది కానీ, ఎవరైతే కథానాయకుడు ఉంటాడో కథానాయకుడు కంటే ఒక స్టెప్ ఎహెడ్ ఉండేవాడే ప్రతి కథానాయకుడు. విలన్ ఉంటేనే వాడిని జయిస్తేనే హీరోకి పేరు. వాళ్ళు ఒక వీక్నెస్ ఉండి, వాడు రావణాసురుడు ఉన్నాడు, అన్ని విధాలా రాముడి కన్నా గొప్పవాడు. ఒక్క విషయం, స్త్రీలోలత్వము, పరస్త్రీ వ్యామోహము అనే ఒక దుర్గుణం వాళ్ళు నాశనం చేసేసింది వాడిని. అదర్వైజ్ రాముడి కన్నా చాలా తెలివిగలవాడు, తపస్సంపన్నుడు, ఇన్ని ఉన్నాయి అతని దగ్గర. అవన్నీ ఉన్నా వ్యర్థము, ఒక్క చెడులో ఉంటే పోతుందని ఒక హీరోకి హీరోయిజం. ఇప్పుడు చూడాలనుందిలో మాట్లాడుతున్నాం మనం. చూడాలనుందిలో ప్రకాష్ రాజు క్యారెక్టరు అక్కడ హీరో ఆప్షన్స్లో, అంటే చిరంజీవి గారి ఆప్షన్స్లో చిరంజీవి ఎంత గొప్పవాడో చెప్పాలంటే అమ్మా వాడా, అబ్బో అద్భుతమైన ఫైట్లు చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు ఆ క్యారెక్టర్ అని చెప్పడం కాకుండా వీడు సామాన్యుడు కాడు, వీడు సామాన్యుడు కాడు, వీడు సామాన్యుడు కాడు అని ఎన్ని రకాలుగా మనం పడిపోతాడు. అదొకటి విపరీతంగా పండింది. దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే నాకు సంపూర్ణ రామాయణమో దేంట్లోనో ఎస్వి రంగారావు గారు చేశారు. ఎట్లా అది సంపూర్ణ రామాయణమా? రామాయణంలో భారతంలో అనుకుంటాను. భారతంలో దుర్యోధనుడికి ఆ ఘోషయాత్రలోనే ఇక్కడ అవమానం జరిగిన తర్వాత నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు అని ఎన్ని రకాలుగా చెప్తాడు ఆయన. అది గుర్తొచ్చింది నాకు. గుర్తొచ్చి అలా చేద్దాం, అలా చేసి నేను ప్రకాష్ రాజుని అడిగాను, ఏమన్నా ఒకసారి చూడండి అక్కడ రంగారావు గారు చేశారంటే, రంగారావు గారు చేసింది చూస్తే నేను అలా చేస్తాను చేయను, నేను ప్రకాష్ రాజు ఇలా చేస్తాను అన్నాడు ఇతను. నాకు అర్థమైంది సన్నివేశం, నేను నాలాగా చేస్తాను, అది చూస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీదకి వస్తుంది అన్నాడు. అని చేశాడు. అదొకటి అద్భుతంగా పండింది. కరెక్ట్. వాడు సామాన్యుడు కాడు, వాడు సామాన్యుడు కాడు ఆయన స్టైల్లో అట్లా. కానీ మీరు యాక్టింగ్ కూడా చేస్తారా? అసలు బేసికల్గా యాక్టర్ నేను. చూసారా, యాక్టర్ అవ్వకపోయి రైటర్ అయ్యారా ఇప్పుడు మీరైతే? నెక్స్ట్ డైరెక్టర్. అవును, అది ఎలాగో ఉంది. డోంట్ జంప్ ఇంటు కంక్లూజన్స్. ఫస్ట్ బేసికల్గా యాక్టర్ నేను. అది ఎలా జరిగింది ఒక చిన్న సంఘటన చెప్తా. సార్, నాకు 10 ఏళ్ళు 12 ఏళ్ళు. మా నాన్నగారు ఆయన ఎంఏ ఎల్ఎల్బి బీకామ్ బిఎడ్ హెడ్ మాస్టర్, ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన నాటకాల్లో వేషాలు వేసేవాళ్ళు. ఆయన నాటకం కొంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము గుంటూరులో. గుంటూరు ఏకాదండయ్య పంతుల హాల్లో ఆయన సత్యహరిశ్చంద్ర నాటకం వేస్తున్నారు. 9 ఏళ్ళు 8 ఏళ్ళు వెళ్ళాను. వెళితే అంటే మా ఫాదర్ కదా అక్కడ హీరో కనుక మేము గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపోయే ఇది మాకుంది వెసులుబాటు. సో వెళ్ళి గ్రీన్ రూమ్లో కూర్చున్నాం. పక్కనే కనపడుతుంటుంది, స్టేజ్ కనపడుతుంటుంది. అక్కడ ఏమైంది, నాటకం స్టార్ట్ అయిపోయింది. ఆ లోహితాసుడు వేసే కుర్రాడికి సడన్గా హై టెంపరేచరు, ఆడు ఫిట్ వచ్చి పడిపోయాడు. వాడిని గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళారు. నాటకం స్టార్ట్ అయిపోయింది. ఎట్లా క్యారెక్టర్ లోహితాసుడు క్యారెక్టర్ ఎంటర్ అవ్వాలి. ఎలా అంటే ఆ పక్కన ఆయన ఉన్నాడు, ఎరా నువ్వు వేస్తావా అన్నాడు. వెనక నుంచి అందిస్తాం మేము డైలాగులు, మీరు అందించేది నాకు వచ్చు డైలాగులు అని నేను చెప్పా. ఓహో, నేను ఎన్నిసార్లు చూసాను నాటకాన్ని, నాకు అన్నీ వచ్చు, నేను చేస్తా అన్న. అంటే గబ్బ గబ్బ నన్ను కూర్చోబెట్టి మేకప్ వేసేసారు. వేసి పంపించి తోలేశారు. తోలేస్తే మా నాన్నకి నన్ను చూసి నోట మాట రాలి, ఆయన డైలాగ్ మర్చిపోయారు. ఇదేంటి వీడొచ్చాడు ఏంటి అని ఆయనకి స్టన్ అయిపోయి ఆయన కాసేపు ఆయనకి క్యారెక్టర్ మర్చిపోయారు. ఆయన నేను వేస్తానని ధైర్యంగా వెళ్ళినవాడిని, మా ఫాదర్ని అట్లా మీసాలు గీసాలు ఆ క్యారెక్టర్లో చూసేసరికి నాకు భయం వేసి నేను మర్చిపోయాను. ఇద్దరం స్పెల్ బౌండ్, టక్ 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 కట్ షాట్స్. ఆ తర్వాత నెమ్మదిగా ఆయనే ఇదైపోయి, ఎరా ఆశ్చర్యపోయి చూస్తున్నావు, ఇలా ఉన్నాననేమిటా, ఆ కిరీటం లేదు,
ఇక్కడ సీన్ కదా, ఇక్కడ శ్మశానంలో అని కవర్ చేశారు. అది ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కటం. ఓకే. ఆ తర్వాత బాలనటుడుగా 2-3 శ్రీరామనవమి పందిళ్లలో నాటకాల్లో వేశా. ఆ తర్వాత కాలేజీకి వచ్చాక కాలేజీ నాటకాల్లో డ్రామాటిక్ అసోసియేషన్ సెక్రటరీ అయ్యి అక్కడ జరిగే నాటకాల్లో పార్టిసిపేట్ చేయడం, వేషాలు వేయటం చేశాం. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1974 ఫస్ట్ రచన చేశా. నేటికి 50 సంవత్సరాలు కరెక్ట్గా. ఫస్ట్ రచన జ్యోతి మాసపత్రికలో వచ్చింది నా కథ. బయటకు వచ్చాక ఏం జరిగిందంటే కొన్ని నాటికలు వేసేవాళ్ళం. గణేష్ పాత్రోది త్రివేణి అనే ఒక నాటిక, ఇట్లా కొన్ని నాటికలు వేసాం. వేస్తున్నప్పుడు అనిపించేది ఎవరు పెద్ద పెద్ద రైటర్స్ ఉంటారు, వాళ్ళు మనకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద టీములకి ఇస్తారు, మేము చిన్నవాళ్ళం మాకెందుకు ఇస్తారు, మాకు ఇవ్వరు. అందుకని నాకు మనమే రాసుకుంటే పోలా అనే ఒక థాట్ వచ్చింది. ఎందుకంటే నాటకం అంటే ఏంటి తెలుసు, నాటకం చూస్తున్నాము, యాక్టింగ్ వచ్చు, డైరెక్షన్ కూడా చేశాను అప్పుడు 2-3 నాటికలకి. మనమే రాసుకుంటే పోలేదన్న ఆలోచనలో ఉండగా నేను ఒకళ్ళు అప్రోచ్ అయ్యారు. గుంటూరు శాస్త్రి గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ద్వారా ఒకళ్ళు అప్రోచ్ అయ్యి నాటిక రాసి పెట్టమని అడిగారు. ఫస్ట్ నాటిక అది కూడా 1976లో సాయంత్రం పూట 5 గంటలకు ఇప్పుడు అడిగారు నన్ను. 6 గంటలకు రాయటానికి కూర్చున్నాను, పొద్దున్న 6 గంటలకు ఫినిష్ చేశాను డ్రామా. దాని పేరు అసురగణం. అది సూపర్ హిట్ అయిపోయింది. ఇంకంతే, అక్కడి నుంచి వరుస పెట్టి నాటక రంగం. సినిమాలో చేశారా? అది నేను అన్నది. సినిమాలో చేయలేదు మీరు ఎక్కడ? ఎవరికి చెప్పరని చెప్తా. అవునవును, కెమెరా ముందు ఎవరికి చెప్పద్దు, ఎవరు చెప్పద్దు. 2 సినిమాల్లో చేశా. ఆహా, కనపడ్డా అంతే, చేశానని చెప్పడానికి కూడా లేదు దాన్ని. అదే అదే. సాహసం చేయరా డింబక అని ఒక సినిమా వచ్చింది. అవును, రాజేంద్ర ప్రసాద్ గారు హీరో. దాంట్లో క్యారెక్టర్ ఇప్పుడు మీరు ఎత్తుకున్నా నేను ఎవరో అది కనుక్కోలేరు. అంతే. అందుకని ఆ ప్రయత్నం చేయకండి. కనపడటం అంటే ఒక 5-6 సార్లు కనపడతా దాంట్లో. శ్రీలక్ష్మి తమ్ముడు క్యారెక్టర్. ఓకే. తర్వాత ప్రియరాగాలు అని ఒక సినిమా వచ్చింది, కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. దాంట్లో యాడ్ ఫిల్మ్ డైరెక్టర్గా చేశా. అంటే అది మీ కోరిక ప్రకారం చేశారా, లేకపోతే అది కూడా మళ్ళీ కాకతాళీయంగానే? అది కూడా అడిగారు. ఆ సెట్లో ఉన్నాను ఆ రోజు నేను. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో 7 acresలో షూటింగ్ జరుగుతుంది. డైరెక్టర్ గారు వచ్చాడు, ఏమండి యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ఉంది, బాగున్నారు, మీరు వేసేసి కదా అన్నాడు. నేను చేయడం ఏంటండి అన్న. ఏముందని చేయడానికి, యాక్షన్ చెప్పండి, కట్ చెప్పండి, అంతే కదా అన్న. సరే అన్నాను. నేను అప్పుడే జుబ్బా వేసుకుని ఉన్నా, మాకు కాస్ట్యూమ్స్ కూడా లేవు, సొంత కాస్ట్యూమ్స్, గడ్డం కూడా సొంతదే. ఉండి వెళ్ళాను. కెమెరా దగ్గర నేను ఉంటాను, ఇది టీవీ కెమెరా దగ్గర, ఇది కదా వీడియో యాడ్ షూట్ కదా, యాక్షన్ అనగానే జగత్ బాబు గారు అక్కడ కట్ ఓకే వెళ్ళి ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వటం. సో అలా చేశారు. అలా కనపడ్డా. ఎవరు చెప్పకండి, ఎందుకంటే అందరూ నన్ను ప్యూర్ రైటర్ అనుకుంటున్నారు. ఐ థింక్ బంధం సీరియల్ కూడా మీరు రాసినట్టున్నారు, కొన్ని సీరియల్స్ కూడా కొన్ని రాసినట్టున్నారు మీరు. సీరియల్స్ అంటే సినిమాల్లోకి వెళ్ళిన జస్ట్ వెరీ బిగినింగ్ డేస్లో హిమబిందు అని ఒక సీరియల్ రాశా డీడీకి. ఓహో. దాంట్లో 13 ఎపిసోడ్లు, అది హిట్ అయింది బాగా. తర్వాత మిస్టర్ బ్రహ్మానందం అని ఒక సీరియల్, అది 13 ఎపిసోడ్లే. దాని డైరెక్టర్ 13 సెంటిమెంట్ మీద వాళ్ళది. అప్పుడు డీడీ వాళ్ళు 13 పెట్టేవాళ్ళు. 13 ఎపిసోడ్లు అని పెట్టేవాళ్ళు, ఎందుకో మరి లెక్క తెలియదు వాళ్ళకేదో లెక్క ఉంది. 13 ఎపిసోడ్లు లెక్క. ఒక నెలలో 5 వారాలు వస్తాయి, ఒక నెల 4 వారాలు, ఇంకో నెలలో 4 వారాలు, అదే లెక్క ఉంది వాళ్ళకి. 5 4 9 13. తర్వాత మిస్టర్ బ్రహ్మానందం అని ఒకటి చేశా. అది నాకు దగ్గరికి వస్తే నేను ఒక అతను అంతకుముందు ఏదో సినిమా చేసి ఖాళీగా ఉండి ఉన్న ఒక డైరెక్టర్కి అవకాశం ఇప్పించా. అతని పేరు సి ఉమామహేశ్వరరావు. ఆ తర్వాత అంకురం అనే సినిమా చేశాడు. రాజశేఖర్ గారు అనుకుంటా కదా? కాదు, రేవతి. రైట్ సారీ, ఎవరో ఒకరు ఎప్పుడు సినిమా పేరు అంకురమే. దాంట్లో ఓంపురి కూడా యాక్ట్ చేశాడు. అవునవునవును, ఆయన సార్, నాకు అర్థమైంది. ఆ సినిమా అతనికి తర్వాత వచ్చింది ఆ సినిమా. అతను ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు నేను పిలిపించి ఆ సీరియల్కి డైరెక్టర్ చేశాను అతన్ని, ఉమామహేశ్వరరావుని. సరే, ఆ తర్వాత అతను సినిమాల్లోకి వెళ్ళాడు, చేసుకున్నాడు, సరే, వేరే విషయం. అలా ఆ 2 రాశా. ఇంకా తర్వాత టీవీ సీరియల్స్ అంటే మనకు తెలియదు. సినిమాలు. బంధం ఒకటి రాసినట్టున్నారు. బంధం కథ ఇచ్చాను.
కథ ఇచ్చారా? కానీ మీరు అది మీరు బంధం బంధం అంటే నాకు 800 ఎపిసోడ్లు రాశారంటే అయ్యో బాబోయ్ ఈయన ఓపిక లేదు, లేదు, లేకుండా. ఆ, నేనా 800 ఎపిసోడ్లు రాయటమా? అదే కదా. 80 పేజీలు ఒక్క పేజీ ఎక్కువ వస్తే సినిమా రాయను నేను. అలాంటిది అది నా కథ. ఓకే ఓకే. వెన్నెల మీద వెన్నెల మెయిన్ క్యారెక్టర్గా కొన్ని కథలు రాశా. అవి స్వాతిలో వచ్చాయి. ఓకే ఓకే. అందులో ఒక కథ ఈ బంధం అన్న కథ. ఆ కథ పేరు వేరు, కథల పేరులో ఆ కథ నేను రైట్స్ ఇచ్చాను వాళ్ళకి. ఓకే ఓకే. డబ్బులు కూడా కొట్టారు, అది వేరే విషయం. అది కాకుండా ఇంకోటి చేశా ఈటీవీలో, స్వర్ణ ఖడ్గం అని ఒకటి వచ్చింది. అవును. అది ఫస్ట్ 50 ఎపిసోడ్లు మావాడు రాశాడు, మా గంగోత్రి విశ్వనాథ్. ఆ తర్వాత ఎండ్ వరకు నేను రాశాను, ఒక 100 ఎపిసోడ్ల పైన. దానికి ఇతను ఏట సత్యనారాయణ డైరెక్టర్. ఓకే ఓకే ఓకే. అది అంతే అంతే టీవీ చరిత్ర మనకు అదే. రామోజీరావు గారితో కలిసారా ఎప్పుడన్నా? రామోజీరావు గారిని ఇప్పుడు కాదు, మామూలుగా కలిశాను ఒకసారి. ఆయన పిలిపించారు ఒకసారి, వెళ్ళి మాట్లాడటం జరిగింది మహానుభావుడితో. ఆయన అడిగిన ఎంత స్టూడెంట్ అయినా వెళ్ళాను, పరిచయం టైం చెప్పారు, ఆ టైం ప్రకారం వెళ్ళాం, వచ్చారు. సరే విష్ చేసుకుంటాం కదా, విషింగ్ అయిన తర్వాత ఎన్ని సినిమాలు రాశారు అన్నారు. ఇదే క్వశ్చన్. ఇన్నండి అని చెప్పా. సక్సెస్ పర్సంటేజ్ ఎంత అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 80% అన్న. వెరీ గుడ్. అంటే ఇవన్నీ ఆయన దగ్గర ఉంటాయి డేటాలు, మనం అబద్ధం చెప్తే కుదరదు. అవును. సరే కూర్చోండి అన్నారు, కథ చెప్పాను. 2 కథలు చెప్పా. ఆదివిష్ణు కూడా ఉన్నారు పక్కన, రైటర్ ఆదివిష్ణు. 2 కథలు బాగా నచ్చాయి. మీద మొహమాటంగా నేను చెప్పట్లేదు, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. 2 కథలు బాగున్నాయి, కాకపోతే మేము ఇలాంటివి తీయట్లేదు, తీసి దెబ్బతిన్నాం. బిగినింగ్లో చేసాం అలాంటివి, ఇప్పుడు చేయట్లేదు అని వాళ్ళ స్టాఫ్ని పిలిచి ఈయన సర్వీసెస్ వాడుకోండి, చాలా మంచి రైటర్ అని చెప్పాడు. ఓకే ఓకే. అది పరిచయం. అది అక్కడ అయిపోయింది. ఆ తర్వాత ఉషాకిరణ్ మూవీస్కి ఒక సినిమా రాశాను. ఆ సినిమా పేరు ఆనందం ఆనందమాయనే అనే ఒక సినిమాకి రాయటం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్య టీవీ యానిమేషన్ వర్క్ కొన్ని చేస్తున్నాం. హనుమాన్ మీద ఒక వర్షన్ ఒక బంచ్ చేసి ఇచ్చాను వర్క్. ఇప్పుడు ప్రజెంట్ వేరే ఇంకోటి చేస్తున్నాం. ప్రస్తుతానికి కూడా మీరు ఇంకా నాటికలు కథలు రాస్తున్నట్టున్నారు? రాస్తున్నాను. రచన మన జీవితమే రచన కదా. అవును. మనకి హాబీస్ వేరే ఏం లేవుగా. వృత్తి ప్రవృత్తి రాయడం తప్ప ఇంకోటి తెలియదు. అది ఇప్పుడు ఎలా మరి నాటకాలు, నాటికలు, కథలు, లేదంటే ఇప్పుడు మీరు రాసేవి ఏవైతే ఉన్నాయో, సినిమా అంటే సినిమాగా మీకు బయటకు వస్తుంది, ఇవన్నీ ఎలా బయటకు వస్తాయి మీకు? మీరు నాటకాలు సమాజాలు ఉన్నాయిగా, నాటకాలు వేసే సమాజాలు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మొన్న ఇక్కడ రవీంద్ర భారతిలో మనది జరిగింది, భూతకాలం అని నాటకం రాశాను. దానికి ఉత్తమ ప్రదర్శన, రచన, దర్శకత్వం ఇవన్నీ ప్రజలు వచ్చాయి. సో ఇప్పుడు అట్లా మనకి టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ మంత్రనగరి అని ఒకటి రాశాను, టీంకి ఇచ్చాను. ఇప్పుడు ఆ టీం వాళ్ళు ఒక పరిషత్తులో ఎంట్రీ కడతారు. వాళ్ళు కట్టితే సెలెక్ట్ అవుతే అక్కడ నాటకం ఉంటుంది, పెర్ఫార్మెన్స్. కానీ జనాల్లోకి అంత విరివిగా వస్తున్నాయంటారా? అంటే అంత ఆదరణ పొందుతుందంటారా? చాలా. మిమ్మల్ని ఈసారి ఎప్పుడు వచ్చినప్పుడు వెళ్దాం మనం ఇక్కడ. తప్పకుండా సార్. మీకు అంటే ఐడియా లేదు కదా ఆ సర్కిల్? అవును. నాటకరంగం నాకు నిజంగా తెలీదు, నేను చూసింది కూడా పెద్దగా ఏం లేదు. ఝాన్సీ గారు రీసెంట్గా ఒకటి చేశారు, ఆ రోజు నన్ను పిలిచారు, అంజలి నువ్వు రావాలి అని చెప్పి. వెళ్ళారా? వెళ్ళానండి. మరి జనం వచ్చారు కదా? వచ్చారు చాలా మామూలుగా నేను అడగడానికి వస్తారు, అమ్మాయికే కాదు మామూలుగా కూడా వస్తారు. అందుకని నేను మొన్న ఈవిని అడిగాను, స్వప్న గారిని, చేస్తారని. మీరు కూడా చేస్తానని చెప్పింది. అవునా? మీరు కూడా చేస్తారంటే చేస్తారు తప్పకుండా. అదే మరి అందులో ఎంతో మంది ఆర్టిస్టులను మీ చేతులతో ఇంట్రడ్యూస్ చేశారు. సో మేము కూడా అలా రావాలని మాకు చాలా సంతోషంగా. మీ సినిమాలు చూసాను, నేను చాలా చూసాను. థ్యాంక్ యూ సార్. ఏవో చేశాను కానీ పెద్దగా ఏవి హిట్ అవ్వలేదు, నాకు ఇంతవరకు బ్రేక్ రాలేదు యాక్చువల్లీ చెప్పాలి. ఇవ్వడం మీ చేతిలో లేదు కదా. అదే కదా, చూశాను మిమ్మల్ని చాలాసార్లు. థ్యాంక్ యూ సార్. కానీ నిజానికి యాజ్ అ రైటర్గా ఒక పెద్ద హీరో ఈ సినిమా మీరు రాసే కథకి ఈయన హీరో అన్నప్పుడు, అమ్మ ఇంత పెద్ద హీరో రాస్తున్నాం అనే ఒక ప్రెషర్ నిజంగా మీలో ఉన్న క్రియేటివిటీని దెబ్బతీసే అవకాశం ఉంటుందండి? పెద్ద హీరోల సినిమాకి రాయటం సులభం అండి, చాలా సులభం పెద్ద హీరోలకు రాయటం. ఎందుకు అంటే 50% అతను మోస్తాడు. ఏ హీరో అయితే మనం అనుకున్నాం పెద్ద హీరో, సినిమా హిట్ని
ఒక 50% అతను మోస్తాడు ఫస్ట్, ఇకపోతే 50%. ఈసారి కథలో 6 పాటలు 6 ఫైట్లు ఎంత అయింది? అరగంట పైన పోయింది. అరగంట అంటే 1 గంట పోయింది. 5 నిమిషాల పాట అంటే 6 30 నిమిషాలు ఇది పోయింది. 5 నిమిషాల ఫైట్ అంటే అదొక అరగంట అది పోయింది. గంట పోయింది. ఇంక రాయాల్సిందంతా గంటం బావు. ఈ గంటం బావులో ఇంట్రడక్షన్లో 15 నిమిషాలు పోయాయి. ఒక గంట. దిస్ ఇస్ కాల్డ్ సీనియారిటీ. అది ఈ గంట సినిమా రాయడానికి ఏముందండి? పెద్ద విషయం కాదు. రైట్. చిన్న హీరోలతోటి కామెడీ సినిమాలు, ఫ్యామిలీ డ్రామాలు రాయడం కష్టం. ఎందుకంటే మొత్తం మనం మోయాలి. అవును. ఈ 5 పాటలు ఉండవు, 5 ఫైట్లు ఉండవు. ఆ గ్యాప్ కూడా మనమే రాయాలి. టోటల్గా పెట్టాలి మొత్తం అక్కడ. మొత్తం మనమే రాయాలి. కరెక్ట్. కాబట్టి పెద్ద హీరోలకి సినిమాలు రాయడం చాలా సులభం, ఆ పట్టు తెలుసుకుంటే. అవును. ఎందుకంటే చిరంజీవి గారు, కృష్ణ గారు, బాలకృష్ణ గారు అయితే వాళ్ళొక పట్టాన్ని ఒప్పుకోరు. దీని మీద ఒక మంచి జోక్ ఒకటి ఉంది. సార్, డివి నరసరాజు గారు అని ఒక రైటర్ ఉన్నారు. అప్పట్లో ఒక సినిమాకి కథ మాటలు రాస్తే 1500 ఆ రోజుల్లో. 1500 అయితే నరసరాజు గారిని ఏమండి కథ చెప్పాలి, పలానా హీరోకి చెప్పాలి, కథ మాకు నచ్చింది, మీరు హీరోకి చెప్పాలి వచ్చి, మరి రెమ్యూనేషన్ మాడుకుందాం అంటే 2500 అడిగాడు ఈయన. అదేంటండి ఆత్రేయ గారే 1500 తీసుకుంటున్నాడు, మీరు 2500 అడుగుతారు ఏంటి అంటే, కరెక్టేనయ్యా నాకు కూడా 1500 ఇస్తే సరిపోతుంది, కానీ మీరు హీరోని ఒప్పించాలంటున్నారు, అందుకు 1000 రూపాయలు ఎక్స్ట్రా అన్నాడు. తప్పలేదు. హీరోని ఒప్పించడం అనేది ఒక పెద్ద ప్రాసెస్. ఆ పని ఇప్పుడు ఎక్కువ మంది డైరెక్టర్లు చేయగలుగుతున్నారు. వాళ్ళే ఒక కథ చేసుకొని వాళ్ళే ఆ హీరో చుట్టూ తిరిగి చేయగలుగుతున్నారు. అది ఆల్రెడీ హిట్లో ఉన్న డైరెక్టర్ అయితే ఓకే, ఆటోమేటిక్గా జరుగుతాయి అనుకోండి. అలా పెద్ద హీరోలకి సినిమా రాయడం పెద్ద విషయం కాదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు సినిమా రంగానికి కాస్త దూరంగా ఉన్నారని అనుకోవచ్చా, నాటక రంగానికి ఎక్కువ దగ్గరగా ఉన్నారని అనుకోవచ్చా? నేను రచనకి దూరం అవ్వలేదుగా నేను. అవును. సినిమాలు మనకి రావట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. అంటే నేను రాయని అనుకుంటున్నారో రాయలేని అనుకుంటున్నారో తెలియదు, ఎవరు రావట్లేదు. ఆ బిగినీలు కొంతమంది వచ్చారు, వచ్చినా వాళ్ళది నచ్చదు. ప్లస్ రాకపోవడానికి కారణం కూడా నాకు తెలుసు. ఏమంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పుడు కొంతమంది పెద్ద గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఎవరి గ్రూప్స్ వాళ్ళకు ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ పెద్ద పెద్ద డైరెక్టర్లు, వాళ్ళే రైటర్లు, సో వాళ్ళెవరు మనకి రారు. కొంతమంది హీరోలకి వాళ్ళ రైటర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యాన్సీస్ ఉంటారు, వాళ్ళకి రారు. ఇకపోతే ఒక మీడియం సినిమాలు, ఈ మీడియం రేంజ్ అంటే మీడియం బడ్జెట్, ఆ బడ్జెట్ లో బడ్జెట్ ఈ సినిమాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొత్త డైరెక్టర్ని పెట్టుకుంటారు. ఆ డైరెక్టర్కి వాడి మాట వినేవాళ్ళు కావాలి. కరెక్ట్. వాడు దివాకర్ బాబుని పెట్టుకోడు, ఒక గొప్ప డిఓపిని పెట్టుకోడు, ఒక ఇళరాజాని పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడు అంటే వాడు తప్పు చెప్తే మేము తప్పురా అని చెప్తాం. ఎగ్జాక్ట్లీ. అది వాడి ఈగోకి అడ్డం, డైజెస్ట్ చేసుకోలేరు. అందువల్ల వాడు ఏం చెప్తే అది రాసేవాడు, వాడు ఏం చెప్తే అది తీసేవాడు, వాడు ఏం చెప్తే ఆ మ్యూజిక్ చేయించేవాడు వాడికి కావాలి. ట్రూ. సో వాడు అలా పెట్టుకుంటాడు. అది వాడికి ఒక జీవితాంతం కష్టపడి చేసుకుని ఒక కథ ఉంటుంది, అది హిట్ అయిపోతుంది. రెండో కథ ఫ్లాప్, మూడో కథ అడ్రస్ కనబడ్డు. అది చరిత్ర జరుగుతున్నది. రైటర్స్కి, లిరిసిస్టులకి ఒక కథ రాయాలన్నా, ఒక డైలాగ్ రాయాలన్నా, ఒక పాట రాయాలన్నా ఒక ఎన్విరాన్మెంట్, ఒక మూడు, లేదంటే కొన్ని అలవాట్లు, ఇవి పరిపాటా సార్ ఖచ్చితంగా ఉండాల్సిందేనా? లేకపోతే వాళ్ళ అలవాట్లు అవ్వకుండా ఉన్న రైటర్స్ కూడా ఉన్నారంటారా? మీ దృష్టిలో మీ వరకు మీరు ఏ అలవాట్లు మానుకోగలిగారు? మనసు చికాగ్గా ఉందనుకోండి, వంట చేయగలరా మీరు? అవును కదా. బాగా చేస్తారా? నిజమేనండి. బాగా చేస్తారా మీరు? పాయింట్లు ఎప్పుడు ఆలోచించలేసమా? మరి నిజం. మరి ఎవరితో మాడుతున్నారు? కరెక్టే. నేను పిల్లలతో అదే అంట, మీరు ఇంత విసిగిస్తే మాడి చేస్తా ఎక్కడ స్టవ్ మీద, దాన్ని విసిగించకండి, వంట కంప్లీట్ చేయను కదా. మరి నిజం అండి. ఆ పూట తిని వదిలేసేదానికే మీకు అంత అయినప్పుడు మరి ఇన్ని లక్షల మందికి నచ్చేలా చేయాలిగా. క్రియేటివిటీ పైగా అలాంటప్పుడు మూడ్స్ అనేవి ఉంటాయి. మూడులోకి వెళ్ళి రాయాల్సింది కమర్షియల్కి తప్పదు. సొంతగా నాటకం రాస్తున్నాను, నా ఇష్టం వచ్చినప్పుడు రాస్తాను. కథ రాస్తున్నాను, నా ఇష్టం వచ్చినప్పుడు రాస్తాను. నా టైం నా ఇష్టం. సినిమాకి అలా కాదు, ఇంత పర్టికులర్ వ్యవధిలో కావాలి, హిట్ అయి తీరాలి, ఎగ్జాక్ట్లీ ఇన్ని కోట్ల మందికి నచ్చి తీరాలి. ఇప్పుడు నేను కథ రాసుకున్నాను, ఒకడికి నచ్చితే చాలు. ఎవడు? ఆ పత్రిక అధిపతి, వాడికి నచ్చితే చాలు. అవును. సినిమా అలా కాదుగా, కొన్ని కోట్ల మందికి నచ్చాలి. కరెక్ట్. నచ్చితేనే నాకు నెక్స్ట్ పిక్చర్ వస్తుంది. నిర్మాత సంగతి, దర్శకుడి సంగతి పక్కన పెట్టండి. అవును. కనుక నేను రాయాలంటే నాకు తగిన ఎన్విరాన్మెంట్ నాకు కావాలి.
నాకు తగిన అంటున్నాను. కొంతమంది గోవాకి వెళ్ళిపోతారు, కొంతమంది సింగపూర్కి వెళ్ళిపోతారు, అవును రకరకాల ప్లేసులు రకరకాల అలవాట్లు కూడా ఉంటాయి. అవును నాకు మా ఇంట్లో హాల్లో కూర్చొని రాయగలను, నేను రూమ్లో కూర్చొని రాయగలను, మా ఇంట్లో కూర్చొని వస్తాను నేను. సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నీ కూడా నేను ఒక గెస్ట్ హౌస్లో నా రూమ్లో లేదా వరండాలో కూర్చొని రాశాను. మొత్తం రాజేంద్ర గజేంద్ర, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, వినోదం, ఆహ్వానం, సద్దుపదం రండి, ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు, మనమలీల, కామరాజు గోల, డబ్బెవరికి చేదు, రేలంగి నరసింహారావు గారి సినిమాలు చాలా ఉన్నాయి నా హిట్లు. కొంటికాపురం నా ఫస్ట్ పిక్చరు. ఆయనే నాకు అవకాశం ఇచ్చింది. సినిమా ప్రపంచం అనే డోర్ తీసి కమిన్ సార్ అన్న ఆయన అడుగుపెట్టాం లోపలికి. అడుగుపెట్టిన తర్వాత కొంటికాపురం, డబ్బెవరి చేతు, మనమలీల, కామరాజు గోల, చలాకి మొగుడు, చేతస్థ పెళ్ళాం, ఇంకా చాలా పేర్లు గుర్తురావట్లేదు. 20 సినిమాలు దగ్గర రాశాను ఆయనకి. కృష్ణారెడ్డి గారికి 23 రాశా. మిగతా డైరెక్టర్లందరికీ 1-2 సినిమాలు రాసుకుంటాడు. కృష్ణారెడ్డి గారు కూడా ఈ మధ్య మళ్ళీ ఆయన ఏం తీయట్లేదు అనుకుంటా. ఆయన చేయట్లేదు ఏమి, కానీ చాలామంది మహామహులు కామ్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ట్రెండ్ ఒకటి, తర్వాత ఇంకోటి, మనం వచ్చినప్పుడు ఎంతమంది ఖాళీ అయిపోయి ఉంటారు. మనం యువకులుగా ఉన్నప్పుడు, మనం ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మన పైన వాళ్ళు ఎంతమంది ఖాళీ అయి ఉంటారు. అంతే, కొత్త నీరు వస్తూ ఉంటుంది కాబట్టి ఇట్స్ న్యాచురల్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు నన్ను, మా బంధువులు కొంతమంది, ఏంటి రాయట్లేదా ఇంకా అని. ఏది నాకు 72 ఏళ్ళు ఇంకా రాయట్లేదా అన్నాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదు ఏంటన్నా, నేను రిటైర్ అయిపోయాను అన్నాడు. మాకు ఉండదా రిటైర్మెంట్? ఎగ్జాక్ట్లీ. అంటే బుర్ర లేకుండా అడుగుతుంటారు. ఒక టైం అందు ఉంటుంది ఎవరికైనా సరే. అవునండి, అవును. ఎంత పెద్దవాళ్ళకన్నా కూడా ఒక టైం ఉంటుంది. కరెక్ట్. ఇంత పెద్ద హీరోలు, ఇన్ని భాషలలో ఇంత పెద్ద హీరోలు ఉండగా వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసి ప్రభాస్ వెళ్ళిపోయాడు అంటే అది యూత్ నెక్స్ట్ జనరేషన్ అది. సో దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదు. కరెక్ట్. కానీ కృష్ణ గారితో కూడా మీరు చేశారు. కానీ కృష్ణ గారితో కూడా చేశారేంటి? అదేంటి? అయ్యయ్యో, కానీ అంటే మీరు పనికిరాని మరీ ఇంత పట్టుకోకండి బాబు. అదేదో నేను ఇలాగే జేడి చక్రవర్తి గారితో ఎంట్రీ చేస్తూ చూసారా, అలా పట్టుకోకండి. కానీ అంటే నా ఉద్దేశం అలా కాదు, జస్ట్ ఆ భాషని కంటిన్యూ చేయడానికి. అంటే మీరు ఇట్లా ఇంతే కదా పాపం అయినప్పటికీ రాశారు అన్నట్టుగా. నారాయణ, అది కాదు. కృష్ణ గారితో కూడా మీరు కలిసి పనిచేయడం జరిగింది. జనరల్గా అప్పట్లో రైటర్స్ నిజంగానే లొకేషన్కి వెళ్ళి అక్కడ సందర్భానుసారం ఒకవేళ మార్చాలన్నా, సీన్ మార్చాలన్నా, డైలాగ్ మార్చాలన్నా మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది సార్, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చింది అది ఏమన్నా? దీని గురించి చెప్పాలంటే సార్, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇది ఎప్పుడూ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది డైరెక్టర్. రైట్. ఒక దర్శకుడికి తనకేం కావాలో తెలుసు కాబట్టి డిస్కషన్లో ఇలా కావాలి మాడుకుంటాం, రాస్తాం స్క్రిప్ట్, రాసి స్క్రిప్ట్ చదువుకుంటాడు, ఓకే డన్ అంటాడు, అయిపోయింది. ఈ దర్శకుడికి రైటర్ ఎలా కలవాలి సెట్కి. అలాంటి దర్శకుల్లో రేలంగి నరసింహారావు గారు, కృష్ణారెడ్డి గారు, కోదండరామ్ రెడ్డి గారు, ఇలా నాకు కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఇంకా 2-3 పేర్లు చెప్పడం మర్చిపోవచ్చు నేను. అనిల్ కుమారు, ఇట్లా కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. అయితే కొంతమందికి ఏంటంటే వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు. తెలియనప్పుడు ఆ రైటర్ని పెట్టుకుంటారు సెట్లో. భలే రాశాడు అయ్యా, భలే ఉందా డైలాగ్, ఆర్టిస్ట్ అన్నాడు అనుకో, కష్టపడ్డాను సార్ అంటాడు. ఎవడయ్యా డైలాగ్ రాసింది, ఇగో కూర్చున్నాడండి అందుకే పట్టుకొచ్చి అంటాడు. క్రెడిట్ వస్తే అంతా వాళ్ళది, కాస్త మైనస్ వచ్చినా అవతల కూర్చున్నాడు. అమ్మలో చూడండి సిగరెట్ కలుసుకుంటూ ఏం చేస్తున్నాడు, సీన్ రాయకుండా అని చెప్పడానికి వీడోడు కావాలి. ఇది సరదాగా బట్ ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్ బట్ ఐ వాంట్ సంథింగ్, బట్ ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్. మీరు చెప్పాలి, మీరు 10 చెప్తే ఇది కావాలంటాడు నాకు. అలాంటి డైరెక్టర్లు ఉన్నారు. అలా కాకుండా నాకు ఇది కావాలి, దీన్ని ఎంత అందంగా చెప్తారో చెప్పండి అనేవాళ్ళు ఉన్నారు. సో సెట్కి రైటర్ వెళ్ళాల్సినంత అవసరం ఏముందమ్మా, సెట్కి రైటర్ వెళ్ళక్కర్లేదు. వెన్ యూ ఆర్ పర్ఫెక్ట్, యువర్ స్క్రిప్ట్ ఈజ్ పర్ఫెక్ట్, వెళ్ళక్కర్లేదు. కృష్ణ గారి సినిమాకి సెట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సీన్ చెప్పిన తర్వాత, డైలాగ్ చెప్పిన తర్వాత ఎక్కువ మార్పులు ఉండే అవకాశం ఉండిందా సార్ అప్పట్లో మీరు వర్క్ చేసినప్పుడు? దట్ కృష్ణ గారు నెవర్. అవునా? ఎవర్. అసలు క్వశ్చనే చేసేవారు కాదు. అక్షరం మార్చేవాడు కదా ఆయనకి. నేను
అదేం సినిమా చేశాను ఒకటి నెంబర్ 1 సౌందర్య గారు నెంబర్ 1 చేశాను, నేను చేశాను ఆయనతోటి. పైగా ఇంకోటి ఏంటంటే అప్పటి వరకు ఆయన పెద్ద పెద్ద డైలాగులు, పొడుగాటి డైలాగులు, పేరాలు మాట్లాడటం అలవాటు ఆయనకి సినిమాల్లో. నేను చాలా క్లుప్తంగా ఆత్రేయ గారి లాగా బిరిబిటి 1 పదం 2 పదాలు 3 పదాలు డైలాగులు ఉన్నాయి. కొత్తగా ఉన్నాయే, బాగుంది ఇది, చెబుదాం అని చెప్పాడు తప్ప ఆయన ఇది ఎందుకు ఇది కాదు ఇంకా నాకు 4 వాక్యాలు రాయండి అని అనలేదు. అంటే వెరైటీగా ఉంది, ఫీల్ అయింది. అది వాళ్ళకే ప్లస్ అవుతుందని తెలిసిన జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. సూపర్ మొగుడు అనే సినిమాలో చెల్లెలు గర్భవతి అయిందో లేకపోతే ఇంకొకరితో కమిట్ అయిందో ఆ సంగతి తల్లికి తెలిసి తల్లి కోపడుతోంది. అన్నయ్యకి తెలిసి చంపేస్తాడే అని పాపం అన్నపూర్ణ చెబుతోంది ఆ అమ్మాయికి. అమ్మాయి ఎవరో గుర్తులేదు నాకు, ఎవరో ఒక అమ్మాయి వేసింది. అయితే వీళ్ళు తలదిప్పేసరికి గుమ్మంలో కృష్ణ గారు వింటున్నాడు. షాక్, టక్ 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 అని కౌంటర్ షాట్స్ కట్ చేశారు. బిల్డప్. ఇక్కడ ఏం రాయాలి? అన్నగారు కోపిష్టి వస్తాడు, వచ్చి ఏం రాయాలి అక్కడ? నేను ఒక మాట రాసి పంపించా సెట్లో. అంటే కృష్ణారెడ్డి గారితో వర్కింగ్ సిస్టమ్ వేరు, వేరే డైరెక్టర్ అయినా దగ్గరికి వచ్చాడు, కొడతాడేమో అన్నంత బిల్డప్లో దగ్గరికి వచ్చాడు. వచ్చి బావగారి పేరేంటమ్మా అని రాశా. అంటే శరత్ డైరెక్టర్, ఇదేంటండి ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత బావగారి పేరేంటమ్మా అంటాడు, పడిపోదా సీను అన్నాడు. పడిపోదండి, క్యారెక్టరైజేషన్ అంత లెవెల్కి లేచిపోతుంది. ఎట్లా అంటే నువ్వు ప్రేమించింది బ్రహ్మదేవుడైనా సరే తెచ్చి నీ మొగుడిని చేస్తా, రైట్, ఆ భరోసా తెచ్చి నీ మొగుడిని చేస్తాను నేను, వాడు ఎవడన్నా కానీ అన్నంత డెప్త్ ఆ మాటలో ఉంది అన్న. మరి ఆ ముక్క పక్కన రాయొచ్చు కదా అన్నాడు. మరి అది బ్రాకెట్లో రాయాలి అలాంటివి, మీరు రాస్తే మాకు అర్థం అవుతాయి, తీస్తాం అని పాపం తీశాడు. అప్పుడు కృష్ణ గారు అన్నారు, ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు కృష్ణ గారికి ఎందుకు ఈ డైలాగ్ అని. పిలిచి అప్రిషియేట్ చేశాడు ఆయన నన్ను. ఎప్పుడో మాయదారి మల్లిగాడు ఆ టైంలో ఆత్రేయ గారు అప్పుడు వినపడేవి ఇలాంటి మాటలు, ఆ డెప్త్ ఉన్నవి. ఇప్పుడు సినిమాలో అనుకోండి వెళ్తాం, ఏ ఎవరే వాడు చెప్పు అని ఇంత ముందు చెల్లెల్ని 2 పీకులు పీకి చెప్పు వాడు అని చెప్పి ఇంత హడావిడి చేస్తారు. చాలా బాగుందండి అని ఆయన అప్రిషియేట్ చేశారు. చాలా ఆయనలో చాలా గొప్పతనం ఏంటమ్మా అంటే మనసు ఆయన ఒప్పుకున్న తర్వాత బాగుంది అని ఇంక వేలు పెట్టరు. ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకుంటారు, ఏం చెప్పమంటే ఎలా చెప్తారు, ఎందుకు అని అడగరు. అది పాత వాళ్ళలో ఉంది. రామారావు గారు కూడా అంతే. రామారావు గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది లేదు, అదొకటే నాకు దురదృష్టం. అంటే ఇప్పుడు ఒక అంటే చాలా లేట్గా వచ్చాను ఇండస్ట్రీ. 35 years నాకు ఇండస్ట్రీకి వచ్చేసరికి. మామూలు 20 ఏళ్ళకి వచ్చేస్తారు. ఒక ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వచ్చి మీకు ఒక సీన్ చెప్పి దానికి డైలాగ్స్ కానీ లేదా కథలో మార్పులు అని అనుకుంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ మీ పక్కన ఉండాల్సిందే. లేదు అని అంటే మీకు తగ్గట్టుగా మీ ఆలోచనకు తగ్గట్టుగా మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ సీన్ని నో ఇది కాదండి ఇది అని చెప్పినప్పుడు మీరు కన్విన్స్ చేయడానికి లేదా మీరు చెప్పింది మీరు రాసింది కరెక్ట్ అని చెప్పడానికి ఏమన్నా ఇద్దరి మధ్య ఉండే సయోధ్య ఉండే అవకాశం ఉంది? అది కొట్లాట్ల వరకు కూడా దారితీసే అవకాశం ఉంటుందా సార్? ప్రొడ్యూసర్ అని చెప్తున్నాను, ప్రొడ్యూసర్ కాదు, అదే డైరెక్టర్. సమ్టైమ్స్ ప్రొడ్యూసర్ కూడా మీకు జనరల్గా ఎలా ఉంటాయి ఏంటండి, ఒక పాయింట్ అనుకుంటారు, ఆ పాయింట్ ఏదో దర్శకుడికి అటు నిర్మాతకి నచ్చింది, దీనికి ఎవడు న్యాయం చేయగలడు ఏ రైటర్ అయితే లేదా వాళ్ళ అందుబాటులో ఉన్నదో లేదా వాళ్ళ స్నేహితాల్లో ఉన్నదో ఒక రైటర్ని పెట్టుకుంటారు. పెట్టుకుని ముగ్గురు కూర్చొని ఆల్మోస్ట్ డిస్కస్ చేస్తుంటారు రోజు. ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నా కూడా ముగ్గురు కూర్చుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఉంటే పూర్వం ఉండేవాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు కాబట్టి డీవియేషన్ అయ్యే ప్రయత్నం ఉండదు. రేపు రాసినప్పుడు డీవియేషన్ కాకపోతే రాసేటప్పుడు ఒక్కోసారి క్యారెక్టరు దానంతా అది నడుచుకుని వెళ్ళిపోతుంటుంది, రైటర్ దాని వెనకాల వెళ్ళాల్సి వస్తుంది ఒక్కోసారి. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళకేమో నచ్చకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందాక చెప్పినట్టే, ఇందాక డైలాగ్ విషయం చెప్పాను మీకు కృష్ణ గారిది. అలాగా ఒక్కోసారి జరుగుతుంది, అంత ఇదే జరగదు. ఒక చూడాలనే విషయంలో జరిగింది ఒకటి, అది నాకు కాదు డైరెక్టర్కి హీరోకి జరిగింది. ఒక సీను
ఆ సీన్ అంటే నాకు గుర్తు రావట్లే. ప్రతిరోజు ఆ సీన్ ప్లాన్ చేయటం, అది చిరంజీవి గారికి పూర్తిగా నచ్చకపోవటం. ఓకే. కాదండి ఇంకో రకంగా అది ఆపేసి వేరే షూట్ చేయడం పగలంతా. మళ్ళీ పర్టికులర్ ఆర్టిస్ట్ కాంబినేషన్ కావాలిగా, మళ్ళీ ఆ కాంబినేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ షూట్ ఇదే ఈజీనే పెట్టాం, రైట్, మళ్ళీ అది వద్దంటాం. ఇది షూటింగ్ జరిగినంతకాలం జరిగింది. అలాగే బాలకృష్ణ గారితో ఐ థింక్ ఒక సినిమా చేసినట్టున్నారు సార్. బాలకృష్ణ గారితో ఒక సినిమా చేశాడు, టాప్ హీరో అని. అండ్ సూపర్ హిట్ మూవీ అప్పట్లో. మంచి హిట్, సాంగ్స్ సూపర్ హిట్ దాంట్లో. అవునవును. ఆయనతో మీ జర్నీ అంటే ఎప్పుడైనా కలిసి ఆయనతో కూర్చుని మాట్లాడారు? ఆయన చాలా లవబుల్ మ్యానండి. ఇప్పుడు ఎవరన్నా కూడానండి ఇరిటేషన్ తెప్పిస్తే అవతలాడు ఇరిటేట్ అవుతాడు, మనం కూడా అవుతాం. ఆయన స్టార్ కాబట్టి ఆయన ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తారు, కానీ ఆయన్ని కోపిస్టని అదని ఇదని ఏం కాదు. చాలా సరదాగా ఉంటాడు, చాలా మర్యాదగా ఉంటాడు. అది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు నేను చిన్న రైటర్ అండి, నేను వస్తే లేచి నిలబడాల్సిన అవసరం చిరంజీవి గారికి లేదు, నేను వస్తే లేచి నిలబడాల్సిన అవసరం బాలకృష్ణ గారికి లేదు. బట్ అక్కడ వాళ్ళు నన్ను చూడలే, రైటర్ వస్తున్నాడు, రైటర్ అక్కడ దివాకర్ బాబు కాదు, ఒక రచయిత, కాబట్టి వాళ్ళు లేచి నిలబడ్డారు. ఆ సంస్కారం కానీ, వర్క్ పట్ల డెడికేషన్ కానీ, మిగతా వాళ్ళు ఎవరు వచ్చారు రాబోయినా, ఇటు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ 7 o'clock కాల్ షీట్ అంటే 6:45 అక్కడ చైర్లో ఉంటారు. మరి వాళ్ళ ఆర్టిస్టులు వస్తున్నారండి అలాగా? ఎవరు వస్తున్నారు? ఏమో వస్తున్నారేమో తెలియదు నాకు. వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ, బట్ కొంతమంది మీరు చెప్పినట్టు కరెక్ట్. అవును, నేను మహానాయకుడులో ఒక 2 రోజులు కలిసి పనిచేశానండి బాలకృష్ణ గారితో. ఫుడ్ పెడతారు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ. అవును, ఆయన తినేటప్పుడు అందరినీ పిలిచేయాల్సిందే. అండ్ మోరోవర్ భలే సరదాగా ఉంటారండి మనిషి అంతా. పొద్దున్న వచ్చినప్పటి నుంచి రాత్రి వెళ్ళేందుకు అదే ఎనర్జీ అండి బాబాయ్ మహానుభావుడు, అంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటారు అనిపిస్తూ ఉంటుంది. తింటుంటారు కదా వాళ్ళు. ఎనర్జీ విషయం చెప్తాను. మొన్న కూడా మా స్టేజ్ ఆర్టిస్టులకి ఎవరికో చెప్పాను నేను, ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎవ్రీ 2 hours ఏదో కాస్త తింటుండాలి. కాస్త శనగపప్పులో, వేసిన పప్పులో, జీడిపప్పు, లేదా ఎండు ద్రాక్షనో, ఇట్లా ఎవ్రీ 2 hours కొద్దిగా స్నాక్స్ ఏదో ఒకటి తింటుండాలి. వాళ్ళు తింటారు, అట్లా నేను చూశాను. 100% డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి తింటూ ఉంటారు ఆయన. డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో సంథింగ్. రైటర్గా మీ 50 ఏళ్ల జర్నీలో మీకు ఏమైనా అసంతృప్తి ఉందా సార్? అసంతృప్తి ఎందుకంటే కథలు, నాటికలు మీరు యాక్ట్ చేయాలనుకున్నారు, లేదా పౌరాణికంగా మీరు చెప్పాలనుకున్న చెప్పారు, సినిమాలు చేశారు, చాలామంది పెద్ద పెద్ద హీరోలు కథలు, డైలాగ్స్ అవి చేశారు. ఇంకా ఏదో రాయాలనే ఒక తపన ఉంది. రచయిత తృప్తి పడల, రచయితకి తృప్తి కలగల. అంటే ఏదైనా పర్టికులర్ జోనర్ అనుకున్నారా? జోన్ అని కాదు, ఏదో ఇంకేదో చెప్పాలని. అది ఏంటో కూడా తెలియదు, అది వస్తే కానీ తెలియదు. బహుశా అందువల్లే నేను ఇంకా రాస్తున్నానేమో నాటకాలు కానీ ఇంకోటి కానీ. తృప్తి అనేది ఉండదు, ఎవరికి ఉండదేమో నా ఉద్దేశం. అమ్మ ఇన్ని రాసాం ఇంక చాలు, ఇన్ని చేసాం ఇంక చాలు అని ఉండదనుకుంటా ఎవరికి. 50 ఏళ్ల ఈ రచయితగా మీరు సంపాదించింది, సాధించింది ఏంటి అంటే ఏం చెప్తారు? మంచివి రాసాం కొన్ని, తృప్తి. కాకపోతే ఏంటంటే పబ్లిక్ రిలేషన్ ఎక్కువ మెయింటైన్ చేయకపోవడం వల్ల రావలసినంత పేరు రాలేదేమో అని ఒకటి ఉంది నాకు. అది ఎక్కువ నేను మెయింటైన్ చేయలేదు, మొదటి నుంచి అలవాట్లేదు. అలా ఎక్కువ నేను అంటే ఆ రోజుల్లో ఇంత పబ్లిసిటీ వచ్చే మీడియా లేదు. అవును సార్. ఏదో 1 or 2 ఛానల్స్ ఉండేవి అప్పుడు. కొంతమంది ఆ పబ్లిసిటీ కోసమని ఒక ప్రత్యేకమైన ఒక ఏర్పాటు చేసుకునే వాళ్ళన్న విషయం కూడా తెలియదు నాకు. తెలియక మనం ఏదో రాసామా, అయిపోయిందా, సినిమా రిలీజ్ అయిందా, సంతోషించామా, అంతవరకే తప్ప నాకు ఇంకా మిగతా అవన్నీ తెలియక నేను అదొకటి చేసుకోలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడ పని చేస్తుంటే అక్కడే ఉండిపోతాయి. ఇంకా వేరే ప్రపంచం, వేరే మనుషులు నాకేం తెలియవు. అంత తొందరగా ఇమడలేను ఇంకో చోట, కొత్త చోట ఇమిడితే వెళ్ళలేను. అందువల్ల కూడా నేను అలా ఉండిపోవాల్సి వచ్చింది. ఇంతకుముందు క్రిటిక్స్ చాలా పద్ధతిగా అంతా చూసి దాని మీద రీసెర్చ్ చేసి ఒక మాట చెప్పాలి అని అంటే అది దేని గురించి అయినా సరే చాలా ఆలోచించి ఒక మాట చెప్పేవాళ్ళు. ఇప్పటి క్రిటిక్స్ గురించి మీ ఉద్దేశ ప్రకారం అంటే ఏం చెప్తారు సార్? అసలు క్రిటిక్ కెనాట్ క్రియేట్, ఏ క్రియేటర్ కెనాట్ క్రిటిసైజ్. క్రియేటర్ ఎప్పుడు ఒక యాంగిల్ నుంచి వెళ్తాడు, క్రిటిక్ అన్ని యాంగిల్ నుంచి చూస్తాడు. అంటే క్రిటిక్కి ఏ విషయం అయితే అతను క్రిటిసైజ్ చేస్తున్నాడో
ఆ సబ్జెక్టుల పట్ల ఆ రచయిత అనండి ఇంకోటి వాళ్ళకన్నా ఎక్కువ అవగాహన ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఉండి చేసేవాళ్ళు రచయితల్ని ఒకళ్ళని అంటే క్రిటిక్ అన్నవాడు ఒక రకమైన మార్గదర్శి. ఒకదంటే మనం తప్పు చేస్తే ఇలా చేసావు, ఇది కాదు, ఇలా వెళ్ళి ఈ రూట్లో అని చెప్పగలిగేవాడు క్రిటిక్. అది క్రిటిక్ అనేవాడు చాలా గొప్ప గొప్ప పోస్ట్, అది గొప్ప పని అది యాక్చువల్గా. అలా కాకుండా ఈ మధ్య ఎలా తయారయ్యారంటే అసలు ప్రతివాడు ఇప్పుడు మనం ఇవి సినిమాలు చూస్తున్నామండి, ఎవడు పడితే వాడు రాస్తాడు, వాడికి ఏం అర్హత ఉంది? ఒకటి చెప్తాను నేను, సినిమా బాగాలేదనడానికి 5 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్న వాడికి కూడా అర్హత ఉంది సినిమా బాగాలేదని చెప్పడానికి. వాడి ఇష్టానుసారం దాని గురించి అక్కడ అది చేయాలి, ఇక్కడ ఇది చేసి అది వాడికి అర్హత లేదు. నీ బాగాలేదని చెప్పు, ఓకే, ఎక్కడ ఏం చేయాలి అనేది. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఈ మధ్య ఒకటి జరిగింది. భూతకాలం అని ఒక నాటకం రాశా, దాన్ని ఒకడు క్రిటిసైజ్. వాడికి అసలు ముందు నాటకం అర్థం కాల, వాడి నోటికి వచ్చినట్టు రాస్తాడు. ఏమని రాస్తాడు? దివాకర్ బాబుకి 100 సినిమాలు రాసి ఉంటే నాకేంటి, రాయిపోతే నాకేంటి, ఆయనకి బంగళా ఉంటే నాకేంటి? అదే క్రిటిసిజం. క్రిటిసిజం అంటే నేను రాసినటువంటి ఆ సబ్జెక్ట్ని నువ్వు క్రిటిసైజ్ చేయి. దివాకర్ బాబు పెద్ద రైటర్, 100 సినిమాల రైటర్ అయితే నాకేంటి అనే ఒక మాట మాట్లాడు. దాన్ని నేను ఎలా తీసుకున్నానంటే, ఇందాక మనం ఏదో ఒక ఎక్స్ప్రెస్ అనుకున్నాం, ఏంటది, వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంటే ఒక కుక్క మరుగుతుంటుంది పక్కన, ప్లాట్ఫామ్ మీద రోడ్డు పక్కన ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్తుంటే ఆ కుక్క అరుస్తుంటుంది. ఆ కుక్కలాగా నేను వాడిని అనుకున్నా. ఎందుకంటే వాడికి ముందు సబ్జెక్ట్ తెలియదు, కరెక్ట్గా ఒక పేజీ రాయలేడు. అలానే నేను రాశా కాబట్టి నేనే సర్వస్వం, నేను చెప్పింది నేను రాసిందంటే తిరుగులేదనే మాట నేను వాడను. రైట్, నీ గాట్ ఎవ్రీ రైట్. నువ్వు క్రిటిసైజ్ చేయడానికి కానీ కామెంట్ చేయడానికి కానీ ఉంది. నువ్వు బాగాలేదని చెప్తున్నావు, 5 రూపాయలు టికెట్ కొనుక్కున్నాడు బాగాలేదంటాడు, ఏంటంటే సినిమా చెత్త సినిమా అంటాడు, అనొచ్చువాడు. కానీ నువ్వు క్రిటిక్ అనే ఒక పేరు పెట్టుకున్నావు చూడు, పెట్టుకుని నన్ను క్రిటిసైజ్ చేసి నాకంటే గొప్పవాడిని అని ప్రూవ్ చేసుకోవడానికి, అంటే నువ్వు పైకి ఎక్కడానికి నన్ను నిచ్చెనగా వాడుకుంటున్నావా? నీ పేరు ఉత్తది వేయరు అక్కడ, మార్క్ ఎక్కడ, నా పేరు పక్కన పెట్టుకుంటే వేస్తారు. అంటే నువ్వు గాంధీ ఒక జీవితకాలం కష్టపడితే పుసుక్కని ఒక గన్ను పెట్టి కాల్చి, గాంధీ గారి జీవితకాలం ఎంతకాలం ఉంటాడో ప్రపంచంలో అంతకాలం ఉండే పేరు తెచ్చుకున్నాడు గాడ్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది, నేను గాంధీ పక్షం కాదు, గాడ్సే పక్షం కాదు చెప్తున్నా. అంటే ఏంటి, మేము ఇంత కష్టపడి పని చేస్తే నువ్వు ఏదో ఒకటి వాగేసి పేరు తెచ్చుకోవాలి. నిజానికి నువ్వు నిజమైన క్రిటిక్ అయ్యి ఆ సబ్జెక్టుల పట్ల నీకు నిజమైన ప్రేమ ఉంటే నువ్వు వచ్చి నాకు చెప్పు, సార్ ఇట్లా కాదు సార్, ఇట్లా ఉంటే బాగుండేది, ఇక్కడ మీరు రాంగ్ స్టెప్ వేశారు అని నాకు చెప్పు. కాదు, వాడి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కొన్ని చోట్ల మన ఫేస్బుక్లో కూడా మనం ఒకటి పెడతాం, దానికి సంబంధించిన కామెంట్ పెడతాడు వాడు. ఎందుకంటే వాడిది ఎవరు చూడరు, వాడు పెట్టుకున్నది ఎవడు చూడడం. సో వాడేం చేస్తాడు, మన దాంట్లో పెడతాడు, వాడు అతనికి చూడడం కావాలంతే. అది అలాంటి వాళ్ళ క్రిటిక్స్ తయారయ్యారు ఈ మధ్య. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, దీనికి ముందు ఒక చిన్న కథ చెప్తా సార్, ఈ కథ వేయండి తప్పకుండా. ఒకసారి కాళిదాసు కాలంలో కొంతమంది కవులు పండితులు కలిసి వ్యాస మహాభారతాన్ని క్రిటిసైజ్ చేయడానికి ఊరు బయట ఒక కాటేజీలో పర్ణశాలలో దుకాణం పెట్టారు. కాళిదాసు చెప్పలేదు, రోజు వెళ్ళటం, కూర్చుని వ్యాస భారతాన్ని తీయటం, ఏంటయ్యా వ్యాసుడు, ఏంటా రాయటం అని మొదలెట్టారు. వీళ్ళు స్టార్ట్ చేయగానే అక్కడికి ఒక చిలక వచ్చి నవనవ 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 అని అరుస్తోంది. వీళ్ళు డిస్కస్ చేయనిట్లే, వీళ్ళు కొడితే పోయి ఇటు కొడితే అటు ఎగిరి మళ్ళీ అటు నుంచి వస్తుంది, వచ్చి అక్కడ వాళ్తోంది. వీళ్ళందరూ సాధు జంతువులు, వీళ్ళు ఎవరిని అపకారం తలబెట్టరు, ఇంకోటి అయితే బాణం వేసి చంపేస్తారు దాన్ని. వీళ్ళందరూ సాధువులు, పాపం రచయితలు. ఉష్ అంటున్నారు, అది ఉష్ అంటే అటుపోయి ఇటు వస్తుంది, ఇటు వచ్చి మళ్ళీ నవనవ 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 అంటుంది. 3 days జరిగింది ఇట్లా. 3 days వాళ్ళకి అర్థం కాల, ఎందుకు ఇంత చిలక డిస్టర్బ్ చేస్తుంది మన అని కాళిదాసుని అడిగారు. అయ్యా కాళిదాసు, ఒక చిలక అదే పనిగా వచ్చి నవనవ నవనవ అని అరుస్తోంది, ఏమై ఉంటుందంటో దాని అర్థం అని. నేను ఈ మధ్య విన్నాను,
మీరేదో వ్యాసభారతాన్ని డిస్కషన్ పెట్టారట, వింటున్నాను బయట ఎవరో చెప్పారు నాకు, అక్కడికే వాణి చెప్తా అన్నాడు కాళిదాసు. వెళ్ళి కాళిదాసు కూడా కూర్చున్నాడు. కూర్చోగా చిలక వచ్చింది. ఇంతకుముందు ఉష్ అంటే పక్కకి ఎగిరిపోయేది, ఇప్పుడు ఎగరట్లా. కాళిదాసుని చూసి వీళ్ళు కొడుతున్నా సరే అక్కడే కూర్చుని నవనవా 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 అని అరుస్తోంది. వీళ్ళు కొడుతున్నా ఎగరట్లా, అరుస్తోంది. కాళిదాసు అలాగా ఏకాగ్రతలోకి వెళ్ళాడు. దీర్ఘంగా ఆలోచించి అలా చూశాడు దాని ఒక్క. పంచ పంచ అన్నాడు. అంటే చిలక ఎగిరిపోయింది. ఇంక చేసుకోండి మీరు డిస్కషన్, రాదన్నాడు. రాదు, మీరు ఇంక డిస్కషన్ తీసుకోండి, మీరు ఎంత డిస్కస్ చేసినా ఇంక అది రాదన్నాడు. ఏమిటయ్యా అది నవనవా అంటాం ఏంటి, నువ్వు పంచపంచ అంటే ఎగిరిపోవడం ఏంటి, రాదని మళ్ళీ నువ్వు చెప్పడం ఏంటి, దీని అంతరార్థం ఏంటి చెప్పు అన్నాడు. వ్యాస మహర్షి ఈ జన్మలో చిలకగా జన్మించాడు. ఆయనే వచ్చింది ఇందాక. వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు, నన్ను విమర్శించడానికి పూనుకున్నారే, మీరు నవవ్యాకరణ పండితులేనా అని అడుగుతున్నాడు. నవవ్యాకరణ 9 ఉన్నాయి వ్యాకరణాలు. ఈ నవవ్యాకరణాల పండితులేనా మీరు అని అడుగుతున్నాడు. అంటే నేను చెప్పాను, కాదు స్వామి వీళ్ళు పంచవ్యాకరణ పండితులు అని చెప్పాను. అంటే వీళ్ళకి 5 వ్యాకరణాలు వచ్చు అని చెప్పా. వెళ్ళిపోయాడు అన్నాడు. వీళ్ళని విమర్శించేంత అర్హత వాళ్ళకి లేదు అసలు. సో ఇంకా పట్టించుకోవద్దుగా, అంతేగా, ఇంకా పట్టించుకోవాల్సిన అవసరమే ఉంది. అద్భుతం. అట్లా వదిలేసాను నేను వాడిని పట్టించుకోకుండా. ఒకటి ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ప్రతి వాళ్ళ మీదకి అలా కాదు దువ్వకూడదుగా. కరెక్ట్ సార్. ఇప్పుడు నా మీద రాస్తే 100 రాసినా కూడా నా మీద ఎక్కువ పెట్టిన బాణాలన్నీ విరిగి వాడి మీదే పడతాయి. కానీ అదే కొత్త కుర్రాడు అయితే, కొత్త రచయిత అయితే కుంగిపోడా. కరెక్ట్. కాబట్టి నువ్వు కూడా నవవ్యాకరణ పండితుడు అయితే ఆ కథలో చెప్పినట్టు, అంటే నీకు కూడా తెలిసి ఉంటే ఆ విషయాన్ని మాట్లాడు. విమర్శించడానికి కూడా ఒక అర్హత ఉండాలి. అర్హత ఉండాలి. బాగాలేదనడానికి అర్హత అక్కర్లా, బాగా లేదు అనడానికి అర్హత అక్కర్లేదు. రైట్. నాకు నచ్చలేదు, నేను బాగాలేదన్నాను. ఎందుకు బాగాలేదు చెప్పడానికి అర్హత కావాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకు బాగాలేదు అని చెప్పడానికి అర్హత కావాలి. అది చెబుదాం. మీరు క్రిటిక్స్ అంటే అది ఆలోచన వచ్చింది. ఎటువంటి క్రిటిక్స్ ఉండేవాళ్ళు, అద్భుతమైన క్రిటిక్స్, మామూలు వాళ్ళు ఉండేవాళ్ళు. మీరు ఈ వర్జం, మంచికాలం, రాహుకాలం ఇవన్నీ నమ్ముతారా అంటే అవేం చూసుకోను నేను ఎప్పుడు పనిచేసేటప్పుడు. పర్టికులర్గా అవి చూసుకుని నేనేం పని చేయను. ఎప్పుడన్నా ఇంట్లో కొన్ని కార్యక్రమాలకు మా ఆవిడ చూస్తుంటుంది అలాంటివి. నేను ఎప్పుడన్నా స్క్రిప్ట్ రాసేటప్పుడు కానీ, ఇదివరకు ఎన్నో రాశాను కదా స్క్రిప్ట్లు, ఎప్పుడూ వజ్రాలు వారాలు చూసుకొని మొదలు పెట్టలేదు, అలాంటిది ఏం చేయలేదు. అసలు నేను మా పెళ్లికి ముందు నేను గుడికి కూడా వెళ్ళేవాడిని కాదు. మళ్ళీ గుడికి వెళ్ళటము అవన్నీ కూడా మా ఆవిడ అలవాటు చేసింది. తర్వాత ఇప్పుడు నేను నిజమైన భక్తితో వెళ్తున్నాను. గుడికి వెళ్ళను, పూజ చేస్తాను. అది ఇప్పుడు నిజమైన భక్తితోనే. అప్పుడు లేదు నాకు. మీ బాబుని హీరో చేయాలనుకున్నారా సార్ మీరు? హీరో చేద్దామని అనుకున్నారా, లేకపోతే తనకే ఇంట్రెస్ట్ నేను తనకే ఇంట్రెస్ట్ కలిగింది. తను చేశాడు. తనకి డైరెక్షన్ మొదలుపెట్టాడు, డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారండి బాబు? ప్రస్తుతానికి సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అంటే నాకు బాగా గుర్తుండింది ఏంటంటే వీరి వీరి గుమ్మడి పండులో చేశాడు. తర్వాత కూడా 2-3 సినిమాలు చేశాడు. చేసి ఇప్పుడు డైరెక్షన్ చేశాడు 2-3. తర్వాత ముసుగని ఒక సినిమా చేశాడు. నేను కిడ్నాప్ అయ్యానని పోసాని కృష్ణమూర్తి మెయిన్ రోల్గా అదొక సినిమా చేశాడు. ఇప్పుడు పాతాళ భైరవి అని ఒక సినిమా చేశాడు. ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అట్లాగే మా అమ్మాయి డాక్టర్ సాహిత్య, ఎంబీబీఎస్. అయితే తను కూడా రచయితగా అప్కమింగ్. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నారండి? హైదరాబాద్. తను కూడా ఈ వెబ్ సిరీస్, మూవీస్, స్క్రీన్ ప్లే వాటిలో చేస్తోంది. సో మీ సలహాలు, మీతో సంప్రదింపులు వాళ్ళకి కొంత ఉపయోగపడతాయి డెఫినెట్గా. వాళ్ళ తరం వేరు కదా. అంతేనా? నేనే ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకంటే ఎంత కాదన్నా కొంచెం ముసలితాట్లు ఉంటాయి మనవి. ఏమో అది ఎక్స్పీరియన్స్ అంటాను నేను. ఎక్స్పీరియన్స్ ఈజ్ నెసెసరీ. దానికన్నా కూడా ముందు ప్రజెంటేషన్కి వచ్చేసరికి కొంచెం ఆఫ్కోర్స్ ఒక నూతనత్వం అనేది వాళ్ళ దాంట్లో ఉంటుంది అన్డౌటెడ్లీ. కరెక్ట్. ఇప్పుడున్న సినిమాలు ఎలా వస్తున్నాయి మీరు చూస్తున్నారు. హీరోని బేస్ చేసుకుని వాళ్ళకున్న వాళ్ళ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ చేసే కథలు చాలా వస్తున్నాయి. వాళ్ళ ఇమేజ్ కూడా లేదండి, వాళ్ళ ఇమేజ్ కూడా ఒక దశలో దాటిపోయింది. వాళ్ళ ఇమేజ్ని పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చిరంజీవి గారి వచ్చాయి. ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులను ఇమేజ్లో దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. హీరో ఇమేజ్ అంటే మీకు ఒక అద్భుతం చెప్తా. ఎంజి రామచంద్రన్ ఒక్క సినిమాలో కూడా ఆయన సిగరెట్ కాల్చడం, మందు కాల్చడం ఉండదు, మందు తాగడం ఉండదు.
ఒక్క సినిమాలో ఉండదు ఆ సినిమాల్లో. సో నైస్ రియల్లీ. ఒకటి ఒప్పుకోడు ఆయన. ఒక సామాజిక బాధ్యత. ఎందుకు అంటే ఆయనకు ముందు ఫ్యూచర్ ప్లాన్ ఉంది. ఒక ప్రజానాయకుడిగా ఎదగాలనే ఒక థాట్ ఆయనకు ముందు నుంచి ఉంది. ఉన్నప్పుడు మా అన్న సిగరెట్ తాగడం, మా అన్న మందు తాగడం అనే ఫీల్ జనంలో ఉండాలి అని ఆయన ఆ రెండు పనులు చేసేవాడు కాదు. రాముడు భీముడు అని ఒక సినిమా వచ్చింది. ఈ సంగతి నాకు డివి నరసరాజు గారు చెప్పారు. రాముడు భీముడు సినిమాలో భీముడు క్యారెక్టర్ ఒక హోటల్లో ఫుడ్ తిని, రాముడు భీముడులోనా గుండమ్మ కథలోనా గుర్తులేదు, ఏదో ఒకటి వేసుకోండి, తప్పకుండా ఫుడ్ తిని డబ్బులు ఇవ్వడం బయటకు వచ్చేస్తాడు ఎగ్గొట్టి. వచ్చేసిన తర్వాత సరే నెక్స్ట్ కథలో వెళ్ళిపోతుంది, కథగా వెళ్ళిపోతుంటుంది. ఇది తమిళ్లో ఎంజీఆర్ చేయాల్సి వచ్చింది. డివి నరసరాజు గారికి కబురు వెళ్ళింది రమ్మని, హీరో గారు రమ్మంటున్నారు ఒకసారి. వెళ్ళారు. ఈయన వెళితే, సార్ ఇప్పుడు నేను ఎంజీ రామచంద్రని అక్కడ టిఫిన్ తిని డబ్బులు కొట్టించానంటే నా ఫ్యాన్స్ అట్ అవుతారు, ఇక్కడ ఏదైనా ఒక డైలాగ్ వేసుకుంటే బాగుంటుందేమో అన్నాడు. అని మీరు ఏదైనా చేయండి సార్ ఇక్కడ ఏదైనా అంటే, ఏముంది సార్ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాడి దగ్గర తిన్నాను, రేపు డబ్బులు రాగానే ఫస్ట్ వచ్చి వీడికి కట్టేస్తాను ఓకే అని ఒక సొగతం డైలాగ్ వేసుకుంటే సరిపోతుంది సార్ అని అడిగాను. బెస్ట్, వండర్ఫుల్, నేను అలా ఇరికా అని ఓకే అని పెట్టాడు ఆయన. అంటే ఒక క్యారెక్టర్ అనేది ఎంత బాగుండాలి అని వాళ్ళు ఎలా ఆలోచించారు, కరెక్ట్, అది అలా ఉండేది అప్పుడు. రాను 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 ఏమైపోయింది, ఒక పరిస్థితుల వల్ల దొంగ అయిపోయాడు. ఓకే, ఒక పరిస్థితులు ఒక దుర్మార్గపు పరిస్థితుల వల్ల వాడు దొంగ అయ్యాడు, మళ్ళీ మారాడు, ఇవి కూడా ఓకే. అసలు వాడు పుటకే దొంగ, వాడు దుర్మార్గుడు, వాడు తాగుతాడు, వాడు వ్యభిచారం చేస్తాడు, వాడు ఏమన్నా చేస్తాడు, వాడిని మన ఆదర్శంగా తీసుకోమని సినిమాలు తీస్తే ఎట్లాగండి? ప్రభావితం అవుతారు జనం, డెఫినెట్గా సార్. చాలామంది ప్రభావితం అవుతారు. మంచి చెప్తే ఎవరు కానీ చెడు ఈజీగా అయిపోతారు. ఏదో గాంధీ గారి సినిమా చూసి అందరూ గాంధీలే అవుతారని ఆర్జీవి గారు చెప్పినట్టు సినిమా అలా ఉంటుంది. మంచి తీసుకుంటే అందరూ ఈ బడికి చాలా మంచి వాళ్ళు అయిపోయి ఉండాలి. చెడు తీసుకుంటారు, చెడు చాలా ఈజీగా వెళ్ళిపోతుంది జనంలోకి. కనుక అలాగా హీరో అనే మాట ఎందుకు వచ్చింది అసలు? ఒక ఆదర్శ పురుషుడు, ఒక కథానాయకుడు, వాడిని తీసుకుపోయి విలన్ కన్నా ఘోరంగా చూపిస్తూ వాడిని హీరో అంటుంటే ఎట్లా నువ్వు? అది కరెక్ట్ కాదు. ఆ ధోరణిలో సినిమాలు వెళుతున్నాయి, తప్పు. కానీ శుభలగ్నం సినిమా అండి, నిజంగా అసలు ఆ రోజుల్లోనే డబ్బు కోసం భర్తని అమ్మేయడం అనేది ఆ కాన్సెప్ట్ కానీ, డైలాగ్స్ కానీ, అందులో వచ్చిన చిలక ఏ తోడు లేక అన్న పాట కానీ ఈ రోజుకి అసలు ఎంత హృదయంగా ఉంటుందో. ఆ సినిమా గురించి మీకున్న ఎక్స్పీరియన్స్ అని అంటే ఏం చెప్తారు? తమ్మారెడ్డి భరద్వాజ్ గారు రోజు ఫోన్ చేశారు. సార్ ఫోన్ చేసి ఎక్కడున్నారు అన్నాడు. చెన్నైలో ఉన్నా, పలానా ఇంటి దగ్గర ఉన్నానండి అన్న. సరే ఒకసారి డీసీ అన్నారు, హోటల్కి రండి అన్నాడు. వెళ్ళాను. వెళితే అక్కడ అనిల్ కుమార్ అనే డైరెక్టరు ఈయన ఉన్నారు. ఒకతని పరిచయం చేశారు నాకు, భూపతి రాజా ఇతని పేరు. ఇతను మీకు 2 కథలు చెప్తాడు. ఆ 2 కథల్లో మీకే కథ నచ్చింది, మీ ఇద్దరం వినేసాం, మీ ఇద్దరు 2 కథలు విన్నాం, రిజల్ట్ మేము చెప్పాం, మేము వెళ్తున్నాం బయటికి, మీరు వినండి కూర్చుని, మీకే కథ నచ్చింది చెప్పండి మాకు, దాని తర్వాత మనం డిసిషన్ తీసుకుందాం అని వెళ్ళిపోయారు. అతను ఆ భూపతి రాజా అన్న అతను నాకు 2 కథలు చెప్పాడు. ఒకటి కొంచెం డీటెయిల్గా చెప్పాడు, ఒకటి చిన్న పాయింటే చెప్పాడు. ఆ పాయింట్గా చెప్పింది నాకు నచ్చింది. వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత మీకు ఏది నచ్చింది కదా అన్నాడు. ఆ పాయింట్గా చెప్పాడు, అది నచ్చిందండి నాకు అన్న. మాకు అది నచ్చలేదు, రెండోది నచ్చింది అన్నారు వాళ్ళిద్దరు. ఓకే, ఆ రెండోది నచ్చింది మాకు అంటే, అది కన్ఫర్మ్ చేసుకుంటాం మేము, మీరే రాయాలి అన్నాడు. రాద్దాం, రెండింటిలో నచ్చింది ఏమని అడిగారు తప్ప నాకు అది కూడా బాగానే ఉంది. రాద్దామన్నా రాశాను. దాని పేరు దొంగ రాస్కెల్. దాంట్లో శ్రీకాంత్ హీరో. అప్పుడు కొత్తగా మా క్యారెక్టర్ యాక్టర్గా విలన్గా నుంచి హీరోగా టర్న్ అయిన కొత్తలు. అది బహుశా ఇదే ఫస్ట్ పిక్చర్ ఏమో కూడా తెలియదు నాకు. తర్వాత ఈ కథ విని నెక్స్ట్ నాకు సిట్టింగ్ ఎక్కడ ఉందంటే కృష్ణారెడ్డి గారి దగ్గర ఉంది, ఆఫీసులో. వెళ్ళా. అక్కడికి మేము అశ్విని దత్ గారికి కథ ఎత్తుకుతున్నాం, ఏ కథ చేస్తే బాగుంటుంది అని. ఆయన పెద్ద స్టాండర్డ్ ఉన్న ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసరు. ఏం కథ చేస్తే బాగుంటుందని కథ కోసం ఎదుగుతుంటే ఇప్పుడే ఒక కథ విన్నానండి, పాయింట్ నాకు నషాలని కంటింది. ఆ కథ పాయింట్ నచ్చింది నాకు బాగా. ఏంటండి అది అన్నారు. చెప్పా, బాగుంది నాకు కూడా అన్నారు కృష్ణారెడ్డి గారు. బాగుంది,
దత్తగారు ఏమంటారో పిలుద్దామని ఆయన ఫోన్ చేసాం. ఆయన వచ్చాడు. వచ్చి అంతా విని ఆయన బాగుంది, బట్ ఒక అమ్మాయి మొగుడిని అమ్మేస్తుంటే నెగిటివ్ అవుతుందేమో అన్నాడు. నెగిటివ్ కాకుండా చూసుకునే బాధ్యత నాది సార్, నేను నెగిటివ్ కానివ్వండి ఆ క్యారెక్టర్ని, ఆ బాధ్యత నాకు వదిలేయండి, పాయింట్ తీసుకోండి, హిట్ సినిమా అని చెప్పా. రైట్, మీరు ఇంత గట్టిగా చెప్తున్నప్పుడు మాకేంటి తెద్దామన్నారు. అప్పటికప్పుడు రైట్స్ కొనేసారు. ఎంత నమ్మకం ఉండాలి రైటర్ మీద. ఉండాలి. అది కూడా అదండి, జస్ట్ పాయింటే చెప్పాడు. ఇండీసెంట్ ప్రపోజల్ అని ఒక సినిమా వచ్చింది ఇంగ్లీష్లో. ఇండీసెంట్ ప్రపోజల్, మైకేల్ డగ్లస్ డెమి మూర్ యాక్ట్ చేశారు. ఆ సినిమా ఇది పాయింట్. ఆ సినిమాలో ఏంటంటే ఒక ఒక యంగ్ కపుల్ ఉంటారు, వాళ్ళు ఏదో ఒక ఎగ్జిబిషన్ వాళ్ళు జూదం ఆడుతుంటారు ఎవ్రీ వీక్. ఎందుకంటే ఆ జూదంలో డబ్బు సంపాదించి సొంత ఇల్లు కట్టుకోవాలని. ఆ జూదశాల ఓనరు చూస్తాడు వీళ్ళని, చూసి పిలుస్తాడు, వాడు రూమ్కి పిలుస్తాడు. మీ ఆవిడ నైట్ పంపించు, నాకు $1 million ఇస్తా అంటాడు. తిట్టేసి వచ్చేస్తారు. వచ్చేసి ఇంటికి వచ్చి ఆలోచిస్తారు, ఏమైంది ఒక నైట్ $1 million ఎప్పుడు సంపాదించగలం మనం అని ఇద్దరు కూడబలుకుని ఇద్దరు ఓకే చేసుకుని పంపిస్తాడు. పంపిస్తాడు. అమ్మాయి పంపించాక రిలీజ్ అవుతాడు, ఎందుకు పంపించాలా అని. ఇక వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి మీద ఫోన్ వస్తే వాడు చేశాడా అని అడుగుతుంటాడు. ఇక వచ్చినప్పుడు భరించలేకపోతుంటాడు. ఆ $1 million వదిలించుకునేదాకా వాడు తాపత్రయపడతాడు పాపం. అది కథ. అట్లా పెళ్ళాం మొగుడిని అమ్మేస్తే, దాంట్లో మొగుడు పెళ్ళాన్ని అమ్మేశాడు. పెళ్ళాం మొగుడిని అమ్మేస్తే అంత ఆట వచ్చి ఈ పాయింట్ చెప్పాడు అతను. మంచి పాయింట్ అనుకున్నాం, చేసాం. తీరా చేసిన తర్వాత చూస్తే మనకి శ్రీకృష్ణ తులాభారం అయింది. అది మార్చి తెలుగులో చేస్తే తెలుగులో ఏమైంది, శ్రీకృష్ణ తులాభారం. సత్యభామ అమ్మేసింది మొగుడిని. కొత్త కథ ఏం కాదు. అక్కడ అది తీసుకుని దాన్ని నేనేం చేశానంటే, బికాస్ నాకు అక్కడ నాటకాల ఎక్స్పీరియన్స్ బాగా పనిచేసింది నాకు. ప్లస్ కేమ్ ఫ్రమ్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కాబట్టి అక్కడ ఆడవాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటాయి, వాళ్ళ ఆశలు ఎలా ఉంటాయి, ఇవి ఎలా ఉంటాయి, మాటలు ఎలా ఉంటాయి, సంభాషణలు ముఖ్యంగా మా ఫ్యామిలీస్లో అది తెలుసు. కాబట్టి ఆ క్యారెక్టర్కి ఏం చేశానంటే ఒక చిన్న అమాయకత్వం తీసుకున్నా. ఆశ ఉంది కానీ మొత్తం తన ఒంటి మీదే నగలు దిగేసుకోవాలి, తనొక్కటే ప్యాలెస్లో ఉండాలి అనుకోవట్లే. వాళ్ళ ఆయనకి సూట్ వేసుకోవాలి, వాళ్ళ పిల్లల కారులో వెళ్ళాలి, ఇవన్నీ నా మూడు చేయలేడు. కనుక ఇలా చేస్తే ఏమైంది అని ఒక చిన్న పిచ్చే ఆలోచనతో చేసిన పిల్ల అలా క్యారెక్టర్ని మోల్డ్ చేసి ఏమిటో అన్న ఊతపదం తగిలిచ్చా. ఆమని గారికి ఎంత బాగా ప్లస్ అయిందో ఆ సినిమా. అసలు ఆ క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజం, వెళ్ళిపోయింది, అంత హిట్ అయింది. అవును. దాంట్లోనే లాస్ట్లో కళ్ళు వెళ్ళిన చోటుకెళ్ళా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటుకెళ్ళా మనిషి వెళ్ళకూడదు అని చెప్తుంది అక్కడ లాస్ట్ రోజా క్యారెక్టర్. గుర్తునిచ్చినటువంటి ఒక సినిమా అది. అద్భుతమైన సినిమా శుభలగ్నం. ట్రూ. శుభలగ్నం టైటిల్ కూడా నేనే పెట్టే. దాసరి గారి తర్వాత ఈవీవి గారి తర్వాత మళ్ళీ కొంతమంది డైరెక్టర్స్ ఇప్పుడు అసలు అలాంటి సినిమాలే రావట్లేదు. మీకు అనిపించలేదా మళ్ళీ అలాంటి కుటుంబ కథా చిత్రం నేను ఎందుకు రాయకూడదు అని? దాసరి గారి తర్వాత కృష్ణారెడ్డి గారి తర్వాత, అదే కృష్ణారెడ్డి గారి తర్వాత, కృష్ణారెడ్డి గారి తర్వాత ఈవీ గారు అన్నారు. అదే అంటే ఈవీ గారు కూడా తీశారు, కానీ కొన్ని తీశారు. అర్థమైంది. కృష్ణారెడ్డి గారు బూతులు లేకుండా హోమ్లీగా చేసిన ఆయన కృష్ణారెడ్డి గారు యాక్సెప్టెడ్. అది తర్వాత మళ్ళీ మనకి అంత కుటుంబ కథా చిత్రాలు పెద్దగా వచ్చినది ఏం లేదు. అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు కొన్ని వచ్చాయి కానీ బట్ ఫ్రీక్వెంట్లీ. ఒకటి సినిమా చేసే దర్శకుడికి చేస్తున్న పని పట్ల విపరీతమైన అవగాహన ఉండాలి, నమ్మకం ఉండాలి. నేను చేస్తున్న పని, ఇప్పుడు దేవుడు లేడని మీరు సినిమా తీస్తున్నారు అనుకోండి, మీరు 100% నమ్మాలి లేడని. సగం ఉన్నాడని సగం లేడంటే పోతుంది. అక్కడ ఉన్నాడన్నా కూడా అలాగే చేయాలి. అలాగే పిల్లల సినిమా ఉందనుకోండి, రాజేంద్ర గజేంద్రుడు, మేము చిన్నపిల్లలు అయిపోయాం అంతే. అక్కడ ఏనుగు రావడం, పిల్లలు ఎలా సంతోషిస్తారు, అలా ఎంజాయ్ చేయటమే. ఈ పాయింట్ కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఎందుకంటే ఐఎమ్ సో సారీ టు సే దిస్, వాన్ అనే ఒక సినిమాలో డైరెక్టర్ ఏం చెప్తారంటే, ఎవరైతే అమ్మాయిని ఎత్తుకుని పైకి వెళ్ళి భగవంతుడు దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పెళ్ళి అవుతుంది అని, దాన్ని చాలా గట్టిగా చూపించారు సినిమాలో. అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి, ఈ అమ్మాయి హీరోయిన్ ఎత్తుకుని పైకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇద్దరు సపరేట్ అవుతారు. అక్కడ పెళ్ళైనట్టు ఎక్కడా చూపించాడు.
సపరేట్ అయిపోయినట్టు చూపిస్తారు. అంటే అప్పటి వరకు చూపించిన ఒక దృఢంగా చూపించిన ఒక పాయింట్ని అది ఏది కాదు అనేసి చూపించేటప్పటికి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు, అదేంటిది చెప్పిందే అది కదా, ఎవరైతే ఎత్తుకుని పైకి పెడతారో అమ్మాయిని ఎత్తుకుని వాళ్ళకి పెళ్ళి అవుతుందనే కదా ఫస్ట్ నేను చెప్పింది, అది కాస్త ఇక్కడ కాదని చూపించారేంటి అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఈయన, దేవుడు ఉన్నాడని చెప్తున్నాడా లేడని చెప్తున్నాడా అనేది ఎగ్జాక్ట్లీ భలే చెప్పారు సార్ మీరు ఆ పాయింట్. డైజెస్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. తీరా సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు ఆ పాయింట్ని. మీరు చెప్పినట్టు మనం ఏది నమ్ముతామో అది కథ చివరి వరకు దాన్ని అలాగే ఉంచాలి, నమ్మాలి. అలా మీరు ఇప్పటివరకు రాసినవి కానీ లేదా చూసినవి కానీ ఇది ఇలా కాకుండా నేనయ్యి ఉంటే ఇలా రాసేవాడినేమో అని అనుకున్న సందర్భాన్ని ఉందా? చాలా ఉంటాయి. ఇప్పుడు మీరేమీ అనుకోవట్లేదా అసలు నిజంగానే ఒక కుటుంబ కథా చిత్రం మంచిది రాస్తే తీసేవాళ్ళు ఉంటారు అని ఎందుకు అనుకోవట్లేదు? కుటుంబ కథా చిత్రాలు ఎవరు చూస్తారు? చూడరు. అయ్యో నారాయణ, కాదు ఎవరు తీయట్లేదు కూడా. ఇంకోటి ఏంటంటే ఓటీటీకి వెళ్దామంటే ఓటీటీలో అసలు మామూలు ఆనట్లే వీళ్ళకి, రక్త పిశాచులు, హత్యలు, ఏ సర్టిఫికెట్ ఉన్న మీ గురించి ఇది కావాలి ఓటీటీ వాళ్ళకి. సినిమా వాళ్ళకి ఏంటంటే కొన్ని కంపెనీలు ఎవరికోళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు బ్యాచులుగా. సో సినిమాలకి కథ రాద్దామంటే పెద్ద విషయం అదే అనిపించలేదు. తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో కృష్ణారెడ్డి గారు మీరు కలిసిన సందర్భం ఏదైనా ఉందండి? కలిసిన సందర్భం అంటే నా పుస్తకాల ఆవిష్కరణకు వచ్చారు రమ్మంటే ఆయన. అప్పుడు అనుకున్నారా ఏదైనా ఒక మంచి కథ అనుకుని తీద్దామండి అని? అట్లా ఏం లేదు. లేదా? ఏ పుస్తకాలు? ఎందుకంటే నేను ఆయన కలిసి పనిచేయడం మానేసిన తర్వాత ఆయన చాలా సినిమాలు తీశారు. పుస్తకాలు ఏం రాశారు సార్? తెలుసు. నా నాటకాల పుస్తకాలు మీకు ఇస్తాను తప్పకుండా. ఇప్పుడు తీసుకురాలేదు కదా మీరు? తీసుకొచ్చారా? ఓకే. ఆల్మోస్ట్ కొన్ని వందల నాటకాలు రాస్తారని చెప్పాను, విన్నాను సార్. ఇస్ ఇట్ రైట్? కాదా? ఇందాకే చెప్పాక నా కెరీర్ మొత్తంలో 16 రాశాను. 16? లాస్ట్ ఇయర్ ఒకటే 10 రాశాను. అయితే నాకు రాసిన ప్రతి ఒక్కటి చాలా గొప్ప పేరు తెచ్చాయి. ప్రతి నాటకం నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చి. అంటే సినిమాల్లో మీరు ఏదైతే చూపించాలని అనుకున్నారో అది అక్కడ మిస్ అయ్యి ఇది ఈ రూపంలో బయటకు వస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే టీవీ ఉందనుకోండి, మనిషిని ఇంతే చూపిస్తుంది. సినిమా చాలా పెద్దదిగా చూపిస్తుంది. మనిషి ఎంత ఉన్నాడో అంతే చూపించేది నాటకం. మనిషి ఎంత ఉన్నాడో అంతే చూపిస్తుంది. అంటే దీని అంతరార్థం ఏంటి అంటే అంత సత్యము చెప్పగలిగింది నాటకం ఒకటే. రైట్, ఉన్నది ఉన్నట్టుగా. టీవీకి టీఆర్పీలు కావాలి, సినిమాకి డబ్బులు కావాలి, నాటకానికి అక్కర్లేదు. నిర్మోహమాటంగా రచయిత చెప్పదలుచుకుంది చెప్పగలడు. చెప్పగలిగిన వేదిక ఒక నాటకమే ఇప్పుడున్నది. అది కూడా పొల్యూషన్ అయిపోతుంది, ఈ మధ్య పొల్యూట్ అవుతుంది. కాబట్టి అది అంటే ఆ నాటకం అంటే ఇష్టం అంతే. అక్కడ నేను చెప్పదలుచుకుంది చెప్తాను. అది నేను సినిమా వాడికి ఇస్తే ఈ సినిమా ఏంటంటే వద్దంటాడు. టీవీ వాడు అసలు ముంజోలికి రాడు. కనుక మనం ఏం రాయదలుచుకుంటే అది, ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పడానికి మంచి వేదిక రంగస్థలం. నేను అనుకోవడం ఏంటంటే మీరు మీ ప్రపంచంలో మీరు గీసుకున్న గిరిలో ఉండిపోయారు ఎన్నాళ్ళు. దాన్ని బయటకు వచ్చి నేను పబ్లిసిటీ చేసుకోవాలి, ఇప్పుడు ఈ సినిమా హిట్ అయింది దీని మీద పబ్లిసిటీ చేసుకోవాలి అంటే నేను పబ్లిసిటీ చేసుకోవాలి అన్నది తప్ప నేను రచయితగా నేను నా పని నేను చేసుకుంటున్నాను. ఈ పబ్లిసిటీ జోలికి వెళ్ళలేదు. అదే అంటున్నాను. ఇప్పుడు కాదు, నేను చాలా టాప్ రేంజ్లో వరుస హిట్లు కదండి బావి, వరుస హిట్లు. అప్పుడు కూడా నేను వెళ్ళలేదు. తెలియదు, ఇదే గొప్ప విషయంగా చెప్పట్లే. తెలియదు, చేతకాంతనం, అమాయకత్వం. అండ్ మోరోవర్ సింప్లిసిటీ ఒకటి, అసలు కొంచెం కూడా మీరు ఎక్కడ ఏది చూపించుకోవాలని అనుకోకపోవడం. అంటే ఆశ ఉంటే అసంతృప్తి ఉంటుంది. ఆశ సంపాదించేద్దాం, అంత సంపాదించేద్దాం, ఇంత సంపాదించేద్దాం లేదు. పాప మా ఆవిడ కూడా అంతే, చాలా అంటుంది. ఇంకసార్లే అండి, ఇంకసార్లే అని ఏ భార్య ఉంటుంది అనరు. ఇంకా సంపాదించు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆవిడ అన్నది మా ఆవిడ. కాబట్టి అదొక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. కానీ ఇప్పుడు రైటర్స్కి, మీ అప్పటి రైటర్స్కి కంపారిజన్ ఎప్పుడైనా అనిపించిందా మీకు? కనిపిస్తే ఏ పాయింట్స్ మేజర్గా మీకు కనపడుతూ ఉంటాయి? అప్పటి వాళ్ళైనా ఇప్పుడు వాళ్ళన్నా అంతా ఒకటే. అప్పటి వాళ్ళకి టైం ఎక్కువ ఉండేది రాయటానికి. ఒక పాట ఈ సందర్భంలో పాట రాయండి అంటే ఇంక వెంటపడేవాడు కాదు, ఆయన ఇచ్చినప్పుడు తీసుకునేవాళ్ళు. 10 రోజులని, 15 రోజులని, నెలవని. ఇప్పుడు అలా కాదు, సాయంత్రం ఇచ్చారు పొద్దుకు కావాలి. టైం బ్యారికేడ్స్ ఏం రాయగలడు? ఆ టైంలో ఏం పలికితే అది రాస్తాడు, అది అట్లాగే ఏడుస్తుంది, అంతే కదా. మరి పూర్వం అట్లా కాదు కదా. స్క్రిప్ట్ రాయాలన్నా ఇంకోటి రాయాలన్నా
ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకునేవాళ్ళు. అవును. తీసుకుని ఆ టైంలో అది పలికే వరకు. 2024లో మీరు చూసిన సినిమాల్లో మిమ్మల్ని బాగా అద్భుతంగా ఉంది ఈ సినిమా అన్నది ఒకటేమని చెప్తారు? 2024లో ఏమొచ్చాయి సినిమాలు? పోనీ లాస్ట్ మీరు 2023 కూడా యాడ్ చేసుకోండి. పోనీ మీరు చూసిన సినిమాల్లో ఏమొచ్చాయి చెప్పండి అసలు సినిమాలు. సరిపోయింది. నేను చూసే సినిమా నేను కూడా చూడలేదు సినిమాలు. లాస్ట్ థియేటర్స్కి వెళ్ళడం మానేశాను కూడా. ఓటీటీనే చూస్తున్నారు మీరు కూడా? ఓటీటీలో వచ్చి చూడటం అంతే. ఓటీటీలో లాస్ట్ మీరు చూసిన సినిమా ఏముంది? ఆర్ఆర్ కూడా చూసాక. RRR చూస్తుంటారు. ఇంకంతే. తర్వాత పెద్ద సినిమాలు ఏమొచ్చాయి అంటే చిన్న చిన్న సినిమాలు వచ్చాయి, పెద్ద సినిమాలు ఏమొచ్చాయి అందుకన్నా. ఇప్పుడు ఒక మాటలో చూడండి, వెబ్ సిరీస్ కూడా చాలా వస్తున్నాయి. వెబ్ సిరీస్ చూస్తున్నా. అదే థియేటర్కి వెళ్ళట్లేదు కాబట్టి నేను సినిమాల గురించి మనకు అంత తెలియదు. అంటే చూడలేదు థియేటర్లో. ఇంటి దగ్గర ఏదైనా దీంట్లో వస్తే ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తే చూడటం. దాంట్లో వచ్చిన వాటిలో మంచి సినిమాలు వచ్చాయి, చిన్న సినిమాలు మంచిగా వచ్చాయి. అదేంటది బలగం అనే సినిమా చూసాను, బాగుంది. అట్లా చిన్న సినిమాలు మంచి సినిమాలు చూశాను. రైటర్ అవ్వాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఏం చెప్తారు? అబద్ధం చెప్తా. అయ్యో నారాయణ. అయితే లిరిక్ రైటర్ అవ్వండి, మీకు పేరు ఎక్కువ ఉంటుంది, పేరు ఎక్కువ వస్తుంది, పైసలు ఎక్కువ వస్తాయి. కథా రచయిత అవ్వండి, డబ్బులు ఎక్కువ వస్తాయి. సంభాషణ రచయిత అవ్వడం వేస్ట్. శ్రమంతా వీళ్ళది. ఇంత శ్రమ పడితే మనకు వచ్చేది ఏమీ లేదు. ఇది వేరే లాంగ్వేజ్కి వెళ్తుంది, మనకి రూపాయి రాదు. అదే కథ అనుకోండి, ఖచ్చితంగా మన షేర్ వరకు వస్తుంది. సంభాషణ రచయిత అంటే మేము నాటకాల నుంచి వచ్చాం కాబట్టి సంభాషణ రాయటం ఇష్టం కాబట్టి సంభాషణ రాయటమే తప్ప సంభాషణ రచయితకి మానసిక తృప్తి ఉంటుంది, అది కాదని లేను. బట్ మానిటరీ తృప్తి మాత్రం నథింగ్, వేస్ట్. ఆ సినిమాతో అయిపోతుంది అక్కడికి. ఎవరు గుర్తుంటే ఇప్పుడు చూడాలంది, శుభలగ్నం ఉంది, శుభలగ్నం డైలాగులు ఎవరు గుర్తుంటాయి, కానీ పాట గుర్తుంటుంది 100%. సో లిరిక్ రైటర్ అవ్వండి, రైట్, సింగర్ అవ్వండి. అర్థమైంది సార్. సినిమా ఫీల్డ్లో సంభాషణ రచయిత ఎవరు అవ్వద్దు, పెద్ద ప్రయోజనం ఉండదు. మరి ఈ అసంతృప్తిని మీకు నాటకాల్లో మీకు మనస్సంతృప్తినిచ్చింది? నాటకాలు ఎప్పుడు తృప్తి అది. ఇది కూడా నేను అసంతృప్తిగా ప్రకటించట్లేదు, మీరు సలహా చెప్పమన్నారు. కరెక్ట్. అంటే మీకు ఆ ఫీలింగ్ ఉందేమో లోపల అనేది నా ఉద్దేశం. అంతే కదా. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు మా పేరు కూడా వేరు, కనీసం ఒరిజినల్ డైలాగ్స్ అని కూడా వేరు. ఇందాక మాట్లాడుకున్నాం, క్రిటిక్స్ అని మాట్లాడుకున్నాం. అవును. ఈ రివ్యూలు రాసేవాళ్ళు, సోకాల్డ్ రివ్యూలు రాసేవాళ్ళు, మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు తీసి ఓపెన్ చేసి చూడండి, టెక్నీషియన్లు అందరి పేరు రాస్తారు, రైటర్ పేరు రాయరు. వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బాగా రాసాడా బాగా రాలేదా పక్కన పెట్టి అసలు ఆ రైటర్ పేరే మెన్షన్ చేయరు. అన్యాయం కదా నిజంగానే. ఏంటి వాడికి నొప్పి, వాడు రైటరే కదా. అదే బాధ అంటాడు నరసరాజు గారు. వాడు కూడా సినిమా రైటర్ అవ్వాలని వచ్చిన వాడేంటి, వాడు కాలేకపోయాడు, అందువల్ల రైటర్లు అంటే దుగ్ధం ఉంటుంది పైన వచ్చిన వాళ్ళకి కూడా, అందుకని వాళ్ళ గురించి రాయడని ఆయన నరసరాజు గారు చెప్పారు ఒకసారి. డివి నరసరాజు గారు చెప్పారు. ఇక్కడ రచయితల సంఘం అని ఒకటి ఉంది మన శ్రీనగర్ కాలనీలో. నిజంగానే రచయితల సంఘం రచయితలకి ఒక వెనుదనుగా ఉంటుందా అని అంటే ఏమంటారు సార్? ఆ రచయితల సంఘం 1998-99 ఆ ప్రాంతాల్లో ఒక 750 రూపాయలు అకౌంట్లో ఉండగా, ఒక ఆఫీస్ అంటూ లేకుండా, ఒక తుప్పు పట్టిన ఒక చిన్న బీరువాతోటి నన్ను జనరల్ సెక్రటరీ చేశారు దాంట్లో. ఓహో. నేను జనరల్ సెక్రటరీ అయిన తర్వాత మా ఇంట్లోనే ఆఫీస్ పెట్టి ఎవరెవరు అమౌంట్ మెంబర్షిప్లు కట్టలేదో వాళ్ళందరి చేత కట్టించి, ఆఫీస్కి ఒక ఫోన్ తీసుకుని కొని అందరికీ ఐడెంటిటీ కార్డులు ఇచ్చి కొన్ని వేల రూపాయలు కలెక్ట్ చేసి, నేను 2 టర్మ్స్ అంత చేశాను జనరల్ సెక్రటరీగా చేసి కొన్ని వేల రూపాయలు నేను కలెక్ట్ చేయించి ఇచ్చాను. నెక్స్ట్ టర్మ్ వాళ్ళు ఇంకా చాలా అభివృద్ధి చేశారు. ఓకే. వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు అంటే నాకున్న స్పానే తక్కువ, వాళ్ళ స్పాన్స్ పెద్దవి. సో వాళ్ళు చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు సొంత ఆఫీస్ ఉంది, సొంత లైబ్రరీ ఉంది, ఇన్ని ఉన్నాయి. రచయిత ఇప్పుడు మీరు కథ రాశారు, ఈ కథని వచ్చి నాకు చెప్పారు, నేను కొట్టేయచ్చు ఆ కథని, మీ గ్యారంటీ ఏంటి? కరెక్ట్. కనుక మీరేం చేస్తారంటే రచయిత సంఘంలో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మీ కథని. ఓకే. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు కూడా ఆ కాపీ పెట్టుకుంటారో పెట్టుకోరు, సంతకాలు పెట్టి ఈ కథ మీకు ఇచ్చేస్తారు డేట్లు వేసి. సో మీరు భద్రంగా బీరోలో పెట్టుకున్నది
మీరు బయటకు వచ్చి కథ చెప్తారు ఎవరికన్నా. ఎవరన్నా కొట్టేశారు అనుకోండి ఆ కథని, ఇది నా కథ అని మీరు కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అవును ఫలానా డేట్ని ఈవిడిది కథ, ఈ డేట్ తర్వాత వచ్చింది కాబట్టి కథ వాళ్ళు కాపీ కొట్టారు కాబట్టి ఈ మూల రచయితకి న్యాయం జరగాలని నిలబడతారు. నిలబడి షూటింగ్లు ఆపుతారు, ఆ నిర్మాతను పిలిచి డబ్బులు ఇప్పిస్తారు, ఇవి చేస్తారు. ఏమైనా రచయితలకు అన్యాయం జరిగితే ఇస్తారు, తర్వాత నిర్మాతలు డబ్బులే కొడతారు, అలాంటప్పుడు ఇప్పిస్తారు. ఇలాంటివి ఉన్నాయి. కానీ ఒక 20 ఏళ్ల క్రితం ఇతర భాషల్లో ఉన్న సినిమాల్ని అవి చూసి జస్ట్ ఇక్కడ తెలుగులో తీసేసేంత ఆ సంస్కృతి అప్పుడు లేదేమో సార్, ఇంత ఎక్కువ లేదేమో కదా. అప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. అప్పుడు ఇంకా నిజమా? అప్పుడు మనకి తెలియదు అంతే, ఇప్పుడు తెలుస్తోంది అంతే. గుండమ్మ కథ కూడా ఒక పాయింట్ ఉంది ఇంగ్లీష్లో. నిజమా? నేను ఇంకా అదే మన నేటివిటీగా దగ్గరగా ఉంది కదా అప్పట్లో. కన్నడ సినిమా, యాక్చువల్ కన్నడ సినిమా నుంచి వచ్చి మనకు చాలా మార్పులు చేసి మన గుండమ్మ కథ అయింది. అది ఒక ఇంగ్లీష్ పాయింట్, అది దాన్ని తీసుకుని వాడు కన్నడలో చేశారు. రైట్. ఆ కన్నడ నుంచి తీసుకొచ్చి వీళ్ళు చాలా మార్పులు చేశారు, వీళ్ళు. సో కథలు తీసుకురావడం అనేది ఇప్పుడేం కాదు, అప్పటికే అందరికి తెలియదు. అప్పుడు మెడ్రాసులో మాత్రం రిలీజ్ అయ్యేవి సినిమాలు, ఇంగ్లీష్ పిక్చర్లు. బెజవాడ, గుంటూరులో ఒక్కొక్క థియేటర్లో రిలీజ్ అయ్యేవి కాబట్టి జనాలకు తెలియదు, ఎక్కువ మందికి చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమని అన్ని రకాల భాషలు, అన్ని భాషలు తెలుసు ఇప్పుడు. అవును. కాబట్టి కొట్టేయడం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మన తెలుగు కన్నా కూడా తమిళ, మలయాళంలో ఈ 2 భాషల్లో కూడా చాలా న్యాచురల్గా సొసైటీకి దగ్గరగా ఉన్న కథనాలు ఎక్కువ వస్తున్నాయి. మీరు మన ఓటీటీ, మనం పాండమిక్ నుంచి అన్ని స్టోరీలు అన్ని భాషలవి మనం చూస్తున్నాం కాబట్టి ఆ విషయం కొంచెం తెలిసింది. ఇప్పుడు మన తెలుగులో నిజంగా అంత నేటివిటీకి దగ్గరగా ఉండేవి న్యాచురల్ స్టోరీస్ వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు? లేదు, మన వాళ్ళకి టేస్ట్ లేదు. అక్కడ నిర్మాతలు టేస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇది మాకు మంచి చెప్పాలి, ఇది చెప్పాలి. మన వాళ్ళు కేవలం 100% వ్యాపారమే. మనకి పూర్వం వ్యాపారము కొంచెం కళ ఉండేవి మన సినిమాల్లో కూడా, మన తెలుగులో కూడా ఉండేవి. ఇప్పుడు 100% వ్యాపారం తప్ప కొంచెం కళాత్మకంగా ఆలోచిద్దాం, దీనివల్ల ప్రజలకి ఏంటి ఉపయోగపడేది ఏమైనా తీద్దాం అనే ఆలోచన 1% కూడా మన వాళ్ళకి లేనందుకు ఏమనాలో అర్థం కాదు. లాపతా లేడీస్ అని వచ్చింది మధ్య, చూసారా? లాపతా మీకు ఎలా అనిపించింది? చూడలేదు, సినిమా చూడలేదు. విన్నారా? భలే ఉంది సార్. అది మీరు ఒకసారి చూసాక దాని గురించి మాట్లాడదాం డెఫినెట్గా. బట్ కానీ మీలాంటి లాపతా ఇంకో సినిమా కూడా ఉండాలి, లాపతా లేడీస్ కాకుండా లాపతా అంటే పాతది ఏదైనా ఉంది? పాతగా హిందీ సినిమా అది కూడా. అవునా? ఇది మాత్రం ఈ కథాంశం అంతా కూడా ఒక ఇన్నోసెన్సీతో కూడుకున్న ఒక గ్రామంలో ఉన్న లేడీస్ని బేస్ చేసుకున్న కథ చాలా హృదయంగా ఉందండి. అంటే ఎమోషన్స్ తోటి కూడిన అద్భుతమైన స్టోరీ. సింపుల్ లైనే బట్ మనుషుల్ని పిండేస్తుంది. అదే ఇప్పుడు వాళ్ళకి తమిళ వాళ్ళకి కానీ హిందీ వాళ్ళకి కానీ టేస్ట్ ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, అభిరుచి ఉండాలి దీనికి. ఎంతసేపు డబ్బేనా? మన తెలుగు సినిమాల్లో వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకోని ఇప్పుడున్న వాళ్ళలో మొత్తం అంత డబ్బే. 1-2 ఎవరు ఉన్నారో తీస్తున్నారు, అది వాళ్ళని మనం అన్నట్టు కాదు, ఎందుకంటే వాళ్ళు నిజంగా తీస్తున్నారు. 1-2 ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని మనం అన్నట్టు కాదు, వాళ్ళు మంచి వాళ్ళే తీసినప్పుడు. బలగం అనే సినిమా తీశారు, బాగా తీశారు. అట్లా కొంతమంది ఉన్నారు, లేకుండా పోలే పూర్తిగా. కాదు ఏంటంటే శాతం తక్కువ. ఇప్పుడు ఒక సినిమాలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. 2 మిత్రులు అనే సినిమా చేస్తున్నప్పుడు డైనింగ్ టేబుల్ సీన్ ఉంది. డైనింగ్ టేబుల్ సీన్ మీద ఏదో పెడతారు కదా, డైనింగ్ టేబుల్ పెట్టుకొని వెంటనే ఏదో ఒక ఐటమ్స్ పెడతారు. పెట్టినప్పుడు ఇంత చికెన్ అంటారా, మటన్ అంటారా, ఏదో ఇంత లెగ్ పీసులు లాంటివి అవి పెట్టేశారు. డైరెక్ట్గా చూశారు రాఘవేంద్రరావు గారు, చూసి అవి తీసేయండి, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని తీసేయండి, ఇక్కడ నుంచి కనపడ టేబుల్ మూతుంటే ఓకే, మూత లేకుండా ఉన్నవి తీసేయండి అన్న. పక్కన అడిగారు ఏం సార్ అన్నాడు. ఏమయ్యా, నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా మన సినిమా చూస్తుంటారు, వాళ్ళకి కాసేపు వాళ్ళకి కంపరం కలుగుతుంది, వాడు సబ్జెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు, ఇది అనుకుంటాడు, సబ్జెక్ట్ నుంచి డివైడ్ అవుతాడు, ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి? ఇక్కడ మన కథలో వాడు ఏం తింటున్నాడని చెప్పడం ప్రధానం కాదు. డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ఇన్వెస్ట్ జరిగింది, వాడు వంకాయ కూర తిన్నాడా, చికెన్ తిన్నాడా, ఇది కాదు మన కథ. ఉన్నారండి అలా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఇది రాఘవేంద్రరావు గారు చెప్పడం నేను విన్నాను, అద్భుతం అసలు. నేనే రాశాను సినిమాకి. అంటే పూర్వం డైరెక్టర్లు ఎంత
అంత ఆలోచించేవాళ్ళు సెన్సిబుల్గా, చాలా సెన్సిబుల్గా, కదా మైన్యూట్ పాయింట్ కూడా వదలకుండా. కదా. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు ఇలా పీకు తింటున్నాడు అనుకోండి, అది 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 ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు నాన్ వెజ్ తినేవాళ్ళే ఉన్నారు అనుకుందాం. బతికున్న ఈ గొంగళ పురుగులు లాంటి పురుగులు ఉంటాయి, ఇలా చపాతీలు అవి పెట్టుకుని తీసుకుని తింటే చూడగలరా? బాబోయ్, చైనా సినిమాల్లో ఉంటాయి అవి. అవును, వీళ్ళు చూడగలరా? పోనీ ఈ నాన్ వెజ్ తినేవాళ్ళే. అవును అవును, చూడలేరు. చూస్తే ఏంటి నాన్ వెజ్ తింటుంటే చూస్తే ఏమైపోతారా అనే వాళ్ళకి చెప్తున్నా ఇది. అవును, పావుని ఇట్లా కోసి అట్లాగే సెలెక్ట్ చేసుకుని అక్కడ బతుకునే పావులు ఉంటాయి బాక్స్లో, అవునవును, ఈ పావు అంటాడు. మన కళ్ళెదురు కూడా దాన్ని తీసి దాన్ని ముక్కలు చేస్తారు. తినగలవా నువ్వు? చూడగలవా? అవసరమా చూపించడం అంటా నేను. అబ్సల్యూట్లీ. ఇంకా గొప్ప విషయం చెప్తాను మీకు. సార్, ఘటోత్కచుడు ఎవరండి? రాక్షసుడు. మాయాబజార్ సినిమాలో రాక్షసుడు పులిహోర పాయసాలు కజ్జికాయలు తింటం ఏంటండి కదా, అది చూపించారు. అవును, మరి వాళ్ళు గేదెల్ని బర్రెల్ని చూపించచ్చు అక్కడ, ఆవుల్ని. అవును, ఒక రాక్షసుడు పాయసాలు ఫలరసాలు అవును, ఎందుకు చూపించారు? పిచ్చోళ్ళే చూపించారా? ట్రూ సార్. అది పబ్లిక్ లోకి ఒకటి వెళుతున్నప్పుడు మీరు అలానే చూపించదంటారు, తినట్లేదంటారు. సొసైటీ తింటున్నావు మెళ్ళ వేసుకొస్తున్నావు, మేము పిల్లని వేసుకురావట్లేదు కదా. అవును, నువ్వు మాంసాహారివి, నువ్వు మెళ్ళ వేసుకుని రావట్లేదుగా. అవును, అలాగే ఇక్కడ తినడం తప్పు కాదు, ఇంకోటి కాదు. ఓ 10 మందిలోకి వెళ్ళినప్పుడు నువ్వు నీట్గా ఎందుకు డ్రెస్ చేసుకెళ్తున్నావు? ఎగ్జాక్ట్లీ. డ్రెస్ లేకుండా వెళ్ళొచ్చుగా. డ్రెస్ తీసేస్తే ఎవరు ఎలా ఉంటారో అందరికీ తెలుసు. మరి ఎందుకు డ్రెస్ చేసుకెళ్తున్నారు? సంస్కారం, ఒక సంస్కారం, ఒక పద్ధతి. అవును, అది పాటించేవాళ్ళు పాత దర్శకులు. ఎగ్జాక్ట్లీ సార్. సినిమాల్లో మీకు ఇలాంటివి కనపడవు. అవును, ఇలాంటివి చూస్తే ఏమవుతుందంటే వెంటనే చూసేవాడికి వెంటనే ఒక డైవర్షన్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నీ కథలోంచి పక్క వెళ్ళిపోతాడు కాసేపు, చిరాకు పడతాడు. ఆ చిరాకు కలిగించకూడదు. అవును, అవును, ఈవెన్ టేకింగ్ కూడా. టేకింగ్ అని మన చేతిలో కెమెరా ఉంది, మన చేతిలో అకేలా క్రేన్ ఉంది, లేకపోతే మన చేతిలో ఇంకోటో ఉంది అని చెప్పి ఇష్టానికి తిప్పేయకూడదు. ఒక సంభాషణకి ఎంత అర్థం ఉందో కెమెరా మూమెంట్కి కూడా ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం తెలిసి తీసే దర్శకులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కెమెరా మూవ్ అవుతుందంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అది మాట్లాడుతోంది. నేను నిన్న ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాను. నేను పూర్వం సినిమాలు కథని కెమెరాకి చెప్పేవాళ్ళు, ఇప్పుడు కెమెరా కథ చెప్తోంది. కెమెరా చెప్తోంది కదా, అక్కడికి వెళ్తోంది, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తుంది, వీళ్ళు కథ చెప్తుంది. పూర్వం కెమెరా దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ కథ చెప్పడం కోసం. కరెక్ట్, కరెక్ట్. పూర్వ సినిమాల్లో ఇప్పుడు కెమెరా వెళ్ళే మూమెంట్ ని బట్టి మనం కూడా గెస్ చేస్తాం. కెమెరా వెళ్తోంది, బెడ్రూమ్లోకి వెళ్తోంది, బాత్రూంలోకి వెళ్తోంది, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తోంది, వీళ్ళు కథ చెప్తోంది. అంటే ఏంటి అసలు కెమెరా మూమెంట్ అన్నది? ఎందుకు కెమెరా ఒక కదలిక జరిగింది అంటే అది ఒక సంభాషణ అన్నది ఎంతమంది తెలుసు? ఆ తెలుసుకుని ఎంతమంది చేస్తున్నారు? అది గుడ్ టేకింగ్. అంటే పిచ్చి పిచ్చిగా కెమెరాను వాడేయడం టేకింగ్ కాదు. ఆ మూడ్ ఎలివేషన్ గురించి వాటి గురించి మనకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటాం కదా. ఏం లేదు సార్, ఇట్స్ ఆల్ అబౌట్ మూవీ కదా. ఆల్ అబౌట్ మూవీ, ఆఫ్ కోర్స్. ట్రూ ట్రూ ట్రూ. కానీ ఒకటి, మీలాంటి సీనియర్ మోస్ట్ రైటర్స్ అనండి, ఇంత సీనియారిటీ ఉన్న వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మా ఖాతాలో ఒక మంచి వ్యక్తి లేదా మంచి రైటరు, మంచి డైరెక్టరు, ఇంత అద్భుతమైన సీనియర్ పర్సన్ తోటి కమ్యూనికేట్ చేయడం లేదా కాన్వర్జేషన్ చేయడం అనేది మాలాంటి జర్నలిస్టులకి ఒక మంచి పేజ్ ఉన్నట్టే మా కెరియర్లో. అబ్సల్యూట్లీ సార్. మీరు మాట్లాడిన ప్రతి మాట నిజంగా ఒక్కొక్క కాణిముత్యం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, బట్ ద థింగ్ ఈజ్ అద్భుతమైన కాన్వర్జేషన్ టుడే. చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఒక ప్రతి ఇంటర్వ్యూకి ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడైనా అసంపూర్తిగా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ ఇంకొకటి చేయాలి సార్ నేను ముందే చెప్పేస్తాను. అలాగే చిన్నజీవి స్వామివారితో ఒక 2 గంటలు చేశాక నాకు ఇంకా క్వశ్చన్స్ అవ్వలేదండి, నాకు ఇంకొక 2 గంటలు కావాలని అడిగితే మళ్ళీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం, మళ్ళీ ఇంకొక 1.5 గంటన్నర ఇంటర్వ్యూ చేయడం, అక్కడికి వెళ్ళి చేశాను. సో అలాగే ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే, మరొక్కసారి మిమ్మల్ని ఎంతవరకు రప్పించుకుంటే నేనే ఇంటికి వస్తాను, మనం అక్కడే మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే చేద్దాం, నేను కావాలంటే కిందే కూర్చుని చేస్తాను, ఇబ్బంది లేదు. ఒక మంచి కాన్వర్జేషన్ చేద్దాం మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా. మీరు దానికి ఓకే అనాలి, ప్రామిస్ చేయండి. షూర్. మిమ్మల్ని ఇంతవరకు రప్పించింది నేనే వస్తాను నిజంగానే. పర్లేదు, ఏముంది రావడానికి. ఇప్పుడు ఈ కంఫర్ట్ అక్కడ ఉండదు కదా, లైటింగ్ పర్వాలేదు అంటున్నాను నేనంటే. మీరున్న ప్లేస్ని న్యాచురల్గా అలాగే చూపిస్తాను అంటున్నాను. అక్కడంటే మీకు లైట్ లీక్ అవుతుంది డే టైము. ముందైతే ప్రామిస్ చేయండి ఇస్తానని. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒకటి చెప్తా, చెప్పండి.
భోజనానికి పిలిచామనుకోండి ఆ, ఎవరన్నా అంతా పెడతాం, అన్నీ పెడతాం. అవును పెడిన తర్వాత లాస్ట్లో తాంబూలం ఇస్తాం. అవును. దాని అర్థం ఏంటి తెలుసా మీకు? ఏంటండి? ఇంకేం లేవు పెట్టడానికని. నారాయణ. అచ్చా, అదే అర్థం. మరి లేదు ఇంకేం లేవు, చక్కగా అరగడానికేమో. ఉన్నవన్నీ ఇచ్చాం. ఆహా, పాయసాలు పెట్టాం, ఆ పెట్టాం, ఇవి పెట్టాం, పచ్చళ్ళు పెట్టేసాం, అన్నీ ఏం కావు ఇంట్లో ఏముండే అన్ని ఇచ్చాం. తాంబూలం ఒకటి. ఇంకేం లేవురా బాబు అని చెప్పడానికి ఒక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఏమిటిది మీరేనా? ఆహా. సార్ నిజం చెప్పండి, మేడం పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ మిమ్మల్ని ఎవ్వరు మీరు నచ్చి మిమ్మల్ని ఎవరు ప్రేమించలా? తెలియదు. అబద్ధం. అసలు పాత ఫోటోల్లో నేను చూసాను మీరు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు. దాచినట్టు అనిపించట్లేదు మీకు ఆయన అక్కడ? ఒక ప్రశ్న అడగడానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు మేడం ముందు ఈ ప్రశ్న అడగకూడదు అనమాట, అది విషయం. ఆకలిస్తున్న టైంలో ఇలాంటి ప్రశ్న అడుగుతారా? అంతే కదండి, నిజమే, క్షమించాలి. జస్ట్ మళ్ళీ నాకు సందర్భానుసారం మాట్లాడాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్.